యూపీఎస్సీ ఆస్పిరెంట్స్కి సువర్ణ అవకాశం అమ్మ. ఎల్టీఎక్స్ క్లాసెస్ ప్రతి సంవత్సరం కూడా ఇయర్ ఎండ్లో బ్లాక్ బస్టర్ ఆఫర్స్ పెడుతుంది. ద బిగ్గెస్ట్ ఎవర్ ఆఫర్స్ ఎప్పుడు కూడా ఇయర్ ఎండ్లోనే వస్తాయి. అండ్ 45,000 రూపీస్కే మీకు ఇప్పుడు ఎల్టీఎక్స్ క్లాసెస్ ఆన్లైన్ క్లాసెస్ అందుబాటులోకి వస్తున్నాయి. అండ్ ఆఫ్లైన్ క్లాసెస్ కేవలం 75,000 రూపీస్కి వస్తున్నాయి. ఆఫ్లైన్ తీసుకునే వాళ్ళకి ఆన్లైన్ క్లాసెస్ కంప్లీట్గా ఫ్రీగా లభిస్తాయి. అండ్ దీనిపైన మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ కూడా లభిస్తుంది. సో మంచి ఆపర్చునిటీ, మిస్ చేసుకోకుండా ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఈ ఆఫర్ కేవలం 15th డిసెంబర్ వరకు మాత్రమే వ్యాలిడ్. ఈ విషయాన్ని మర్చిపోవద్దు. ఇట్ ఈస్ వ్యాలిడ్ ఓన్లీ టిల్ 15th డిసెంబర్. సో ఈ ఆర్టికల్ చూడమ్మా. బ్యాంక్స్ రైట్ ఆఫ్ 10 lakh crore అండ్ రికవర్ 7 lakh crore ఇన్ 5 years. గత 5 సంవత్సరాల్లో బ్యాంకులు 10 లక్షల కోట్లు రైట్ ఆఫ్ చేశాయి, 7 లక్షల కోట్లు రికవర్ చేశాయని చెప్పి ఈ ఆర్టికల్ మనకి చెప్తుంది. అసలు ఈ ఆర్టికల్ గురించి మనకు అర్థం కావాలంటే సర్టెన్ బేసిక్స్ అనేవి మనకు అర్థం కావాలి. ఫస్ట్ థింగ్ వీ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ ఈజ్ అన్ ఎన్పిఏ. నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అంటే అర్థం ఏంటో మనకు తెలియాలి. తర్వాత వాట్ ఈజ్ లోన్ రైట్ ఆఫ్. రైట్ ఆఫ్ అంటే ఏంటనేది మనం తెలుసుకోవాలి. అండ్ హౌ ఈజ్ ఇట్ డిఫరెంట్ ఫ్రమ్ వెయివ్ ఆఫ్. మనం లోన్ వెయివర్ అనే పదం కూడా వింటూ ఉంటాం. వెయివ్ ఆఫ్కి రైట్ ఆఫ్కి డిఫరెన్స్ ఏంటనేది మనం తెలుసుకోవాలి. అండ్ నెక్స్ట్ థింగ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ రైట్ ఆఫ్. ఒక లోన్ రైట్ ఆఫ్ చేయడం వల్ల ఇంప్లికేషన్స్ ఏంటి, కాన్సిక్వెన్సెస్ ఏంటి, అంటే బ్యాంక్స్కి దానివల్ల బెనిఫిట్స్ ఉన్నాయా, నష్టాలు ఉన్నాయా, ఇంప్లికేషన్స్ ఏంటి అనేది కూడా మనం తెలుసుకోవాలి. సో దీస్ ఆర్ ద థింగ్స్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ఫ్రమ్ దిస్ ఆర్టికల్. అంటే ఈ అండర్స్టాండింగ్ ఉంటే మనకి ఈ ఆర్టికల్ని పూర్తి స్థాయిలో మనం నేర్చుకున్నట్టు అనమాట. దీని గురించి పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకున్నట్టు. సరే, ఇప్పుడు 1 by 1 మనం స్టార్ట్ చేద్దాం. సో ఒక బ్యాంక్ ఉంటుంది, మీ అందరికీ తెలుసు బ్యాంక్ అంటే ఏంటి అనేది. సో బ్యాంక్స్ ఏం చేస్తాయి, దే యాక్సెప్ట్ డిపాజిట్స్ ఫ్రమ్ పబ్లిక్ నుంచి బ్యాంక్స్ డిపాజిట్స్ యాక్సెప్ట్ చేస్తాయి. దే యాక్సెప్ట్ డిపాజిట్స్ ఫ్రమ్ పబ్లిక్ అండ్ దే డిస్బర్స్ loans, right, to again public as well as corporates. మీ అందరికీ తెలిసిందే, వేరే వాళ్ళకి పబ్లిక్కి లోన్స్ డిస్పర్స్ చేస్తాయి. సో వీటిల్లో బ్యాంక్స్కి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది, ఇంట్రెస్ట్ రేట్ డిఫరెన్షియల్. డిపాజిట్స్ పైన బ్యాంక్ వాళ్ళు మనకి పే చేసేది తక్కువ వడ్డీ, లోన్స్ పైన వాళ్ళు ఛార్జ్ చేసేది ఎక్కువ వడ్డీ కదా. డిపాజిట్స్ పైన వాళ్ళు మనకి పే చేసేది తక్కువ వడ్డీ, లోన్స్ పైన వాళ్ళు ఛార్జ్ చేసేది ఎక్కువ వడ్డీ. సో ఇక్కడ మనకి ఏం తెలుస్తుందంటే ఈ ఇంట్రెస్ట్ రేట్ డిఫరెన్షియల్ వల్ల బ్యాంకుకి ఆదాయం వస్తుంది. సో ప్రిడామినెంట్గా బ్యాంక్స్కి ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే మనకి లోన్స్ ద్వారా. అందుకనే మనం బ్యాంక్లో లోన్స్ని ఏమంటామంటే వీ కాల్ దెమ్ అసెట్స్. బ్యాంక్ పరిభాషలో లోన్స్ని అసెట్స్ అని, డిపాజిట్స్ని వీ కాల్ దెమ్ లయబిలిటీస్. అంటే తిరిగి చెల్లించాల్సినవి లయబిలిటీస్. ఈరోజు మన దగ్గర డిపాజిట్ తీసుకున్నారంటే తిరిగి బ్యాంక్ మనకి ఇచ్చేయాలి కదా, సో అది లయబిలిటీ. ఈరోజు బ్యాంక్ మనకి లోన్ ఇస్తుందంటే మనం తిరిగి వడ్డీతో సహా బ్యాంక్కి ఇవ్వాలి కదా, సో బ్యాంక్ ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తుంది. అందుకని ఈ లోన్స్ని మనం అసెట్స్ అని అంటాం. అయితే ఈ అసెట్స్ మళ్ళీ 2 కేటగిరీస్ కింద డివైడ్ చేయొచ్చు. ఒకటి పర్ఫార్మింగ్ అసెట్, 2 నాన్ పర్ఫార్మింగ్ అసెట్. ఒక అసెట్ పర్ఫామ్ చేస్తుంది అంటే అర్థం ఏంటి, పర్ఫార్మింగ్ అసెట్ అంటే మీనింగ్ ఏంటి, వాళ్ళు ఈఎంఐ కడుతున్నారు అని. లోన్ తీసుకున్న తర్వాత మనం ఏం చేయాలి, ఈఎంఐ కట్టాలి, టైం ప్రకారం కట్టుకుంటూ వెళ్ళాలి. ఈఎంఐ కడితే దాన్ని పర్ఫార్మింగ్ అసెట్ అంటాము. టైంకి కడుతూ ఉంటే అసలు మరియు వడ్డీ కడుతూ ఉంటే, కట్టకపోతే వీ కాల్ ఇట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్. అంటే టైం ప్రకారం రాకపోతే నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అవుతుంది. అయితే టెక్నికల్ డెఫినేషన్ ఏంటి అంటే అట్లీస్ట్ 90 days వరకు వెయిట్ చేస్తారు. ఒక డ్యూ పేమెంట్ జరగకుండా 90 days దాటిపోతే దెన్ ఇట్ బికమ్స్ ఏ నాన్ పర్ఫార్మింగ్ అసెట్. మనకి తెలుగులో చెప్పుకుంటే మొండి బకాయి అంటాం కదా, మొండి బకాయిలాగా మారిపోయింది అని అర్థం అనమాట. అయితే ఈ మొండి బకాయిలు కూడా మళ్ళీ ఫర్దర్ కేటగరైజేషన్స్ చేస్తారు. అంటే పేమెంట్ చేయడం మానేసి ఎన్నాళ్ళు అయింది, 1 year లోపు అయిందా, 1 year దాటిందా, లేదా ఇంకా ఎక్కువ టైం పట్టేసిందా అని డిఫరెంట్ పారామీటర్స్ బట్టి నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ని ఫర్దర్ క్లాసిఫికేషన్ అనేది మనం చేస్తాం. అదంతా నేను ఇక్కడ డిస్కస్ చేయట్లేదు. అయితే చాలా సంవత్సరాలు అయిపోయింది, అయినప్పటికీ ₹1 కూడా వెనక్కి రావట్లేదు. చాలా సంవత్సరాలు అయిపోయింది, ₹1 కూడా వెనక్కి రావట్లేదు అనే సిచ్యువేషన్ బ్యాంక్ ఫేస్ చేస్తుంది అనుకోండి. అప్పుడు బ్యాంక్ ఒక డైలమా వస్తుంది.
బ్యాంక్ ఒక డైలమా వస్తుంది. సో బ్యాంక్కి మీరు బ్యాలెన్స్ షీట్లో అసెట్స్ అండ్ లయబిలిటీస్ మెయింటైన్ చేస్తుంది కదా బ్యాంక్ బ్యాలెన్స్ షీట్లో యూ హ్యావ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్. సో అసెట్స్లో ఈ నాన్ పర్ఫార్మింగ్ అసెట్ కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇది ఒక లోన్ లాగా కనిపిస్తుంది, కానీ దీని నుంచి మనకి రూపాయి కూడా రావట్లేదు. సో మనం ఇక్కడ చూపిస్తున్నాము, కానీ రూపాయి కూడా రాని పరిస్థితి మనకు కనిపిస్తుంది. బ్యాంక్స్కి కొన్ని రెగ్యులేషన్స్ ఉంటాయి ఆర్బీఐ నుంచి. వెన్ ఎవర్ యూ గివ్ ఏ లోన్ యూ హ్యావ్ టు డూ సంథింగ్ కాల్డ్ ప్రావిజనింగ్. ఏం చేయాలి? బ్యాంక్స్ ప్రావిజనింగ్ చేయాలి. ప్రావిజనింగ్ అంటే అర్థం ఏంటి? ఆ లోన్ యొక్క రిస్క్ బట్టి, ఆ లోన్ రిస్కీ అనుకోండి ఎక్కువ అమౌంట్ ప్రావిజనింగ్ చేయాలి, లోన్ తక్కువ రిస్కీ అనుకోండి తక్కువ అమౌంట్ ప్రావిజనింగ్. ప్రావిజనింగ్ ఈజ్ నథింగ్ బట్ రేపు పొద్దున రాబోయే లాస్ కోసం ఈరోజు కొంత అమౌంట్ పక్కన పెట్టుకోవడం. అంటే ప్రతి లోన్లో కూడా రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుంది. ఈ లోన్లో అమౌంట్ రావచ్చు రాకపోవచ్చు, రేపు పొద్దున భవిష్యత్తులో మనకు రాకపోతే లాస్ అయిపోతే అనే భయం ప్రతి బ్యాంక్కి ఉంటుంది. సో అందుకని ఒకవేళ రాకపోతే అనే పరిస్థితిని ఎదుర్కోవడం కోసమని ఈరోజు మనకు వస్తున్న ప్రాఫిట్స్లో కొంత అమౌంట్ మనం పక్కన పెట్టుకోవాలి. యూ టు కీప్ సమ్ అమౌంట్ ఫ్రమ్ యువర్ ప్రాఫిట్స్ ఎసైడ్. దాన్నే మనం ప్రావిజనింగ్ అని చెప్పి అంటాం. ఒక నాన్ పర్ఫార్మింగ్ అసెట్ ఉందంటే దానికి తగ్గట్టు ప్రావిజనింగ్ కూడా బ్యాంకు చేసుకొని ఉండాల్సిందే. అయితే ఈ నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అనేది బ్యాంక్ యొక్క బ్యాలెన్స్ షీట్లో కనిపిస్తూ ఉంటే అది ఎలా ఉంటుందంటే ఇట్ డజంట్ లుక్ రోజీ, ఆప్టిమిస్టిక్గా ఉండదు. ఇన్వెస్టర్స్ చూసినప్పుడు ఏంటి ఇన్ని నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఉన్నాయి, అసలు ఈ బ్యాంక్ పరిస్థితి ఏం బాగాలేదు, ఓకే ఎంతెంత అమౌంట్ ప్రావిజనింగ్ చేసేసారు, ప్రావిజనింగ్ చేసిన అమౌంట్ ఏదైతే ఉంటుందో మనీ పక్కన పెట్టాం కదా, ఇట్ కాంట్ బి యూజ్డ్ ఫర్ గివింగ్ లోన్స్. వేరే వాళ్ళకి లోన్స్ ఇవ్వడానికి ఈ అమౌంట్ వాడకూడదు. సో ఈ అమౌంట్ పక్కన పెట్టేయాలి, దీనిపైన వడ్డీ రాదు, ఇది వేరే వాళ్ళకి లోన్స్ ఇవ్వడానికి పనికిరాదనమాట, పక్కన పెట్టి ఉంచాల్సిన మనీ. సో నాన్ పర్ఫార్మింగ్ యాసెట్గా ఒక లోన్ మారిపోయింది అంటే, ఆ మనీ రికవర్ అవ్వట్లేదు అంటే, ఆ నాన్ పర్ఫార్మింగ్ యాసెట్ని బుక్స్లో అలాగే మెయింటైన్ చేయడం వల్ల, బ్యాంక్ వాళ్ళ రికార్డ్స్లో మెయింటైన్ చేయడం వల్ల కొంత అమౌంట్ ప్రావిజనింగ్ చేసి ఉండాలి, అది పక్కన పెట్టాల్సి ఉంటుంది, అది మనం లోన్స్ ఇవ్వడానికి పనికిరాదు. రెండవది, ఈ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి బుక్స్లో కనిపించడం వల్ల ఇన్వెస్టర్స్ చూసినప్పుడు ఏంటి బ్యాంక్కి ఇన్ని లోన్స్ నెగిటివ్గా ఉన్నాయనే నెగిటివ్ ఇంప్రెషన్ కూడా క్రియేట్ అవుతూ ఉంటుంది. అందుకని బ్యాంక్స్ గివెన్ ఏ ఛాన్స్, అవకాశం దొరికితే వాటిని రైట్ ఆఫ్ చేయడానికి ఇష్టపడతాయి. రైట్ ఆఫ్ చేయడం అంటే అర్థం ఏంటి? సింప్లీ రిమూవింగ్ దట్ ఎంట్రీ ఫ్రమ్ ద బుక్. అంటే బ్యాంక్ రికార్డ్స్లోంచి ఆ పర్టిక్యులర్ లోన్ గురించి మరి మెన్షన్ చేయరు, దే విల్ కంప్లీట్లీ టేక్ ఇట్ ఆఫ్. ఇది రిమూవ్ చేయడం వల్ల ఇంప్లికేషన్స్ అండి, మీకు ఎందుకు అదే చెప్పాను. రైట్ ఆఫ్ అంటే అర్థం ఏంటి? టేకింగ్ అవుట్ ద రికార్డ్ ఆఫ్ ఎన్పిఏ ఫ్రమ్ ద బుక్. బుక్ అంటే ఏంటి? రికార్డ్స్. బ్యాంక్ బుక్స్ నుంచి దాన్ని కంప్లీట్గా రిమూవ్ చేయడాన్ని మనం రైటింగ్ ఆఫ్ అని అంటాం. బ్యాంక్ బుక్స్ నుంచి దాన్ని కంప్లీట్గా రిమూవ్ చేయడాన్ని ఏమంటాం? రైటింగ్ ఆఫ్ అంటాం. సో ఈ రైట్ ఆఫ్ చేయడం వల్ల ఏంటి ఉపయోగం? బ్యాంక్స్కి ఏంటి ఉపయోగం మనం తెలుసుకోవాలి కదా. సో ఇప్పుడు అసెట్ సైడ్ ఏమో ఒక నాన్ పర్ఫార్మింగ్ అసెట్ పెట్టావు, అదేమో ఇప్పుడు రిమూవ్ చేస్తారు. రిమూవ్ చేయడం వల్ల ఏమవుతుంది? బ్యాంక్ యొక్క బ్యాలెన్స్ షీట్ అంటే అప్పులు మరియు ఆస్తుల చిట్టా, బ్యాలెన్స్ షీట్ లుక్స్ రోజీ, అంటే చూడడానికి బాగా కనిపిస్తుంది, ఎందుకంటే ఈ లాస్ అయిపోతున్న ఆ అసెట్ని మనం రిమూవ్ చేస్తున్నాం కాబట్టి. ఒకటి. రెండవది, ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఈ పర్టికులర్ అమౌంట్ లెట్స్ ఒక 1 crore అనుకోండి, ఈ 1 crore వాడు డిఫాల్ట్ చేస్తాడు అనుకోండి, 1 crore డిఫాల్ట్ చేస్తాడు, దీనికోసం మీరు 10 lakhs ప్రావిజనింగ్ చేశారు అనుకోండి. ఈ 10 lakhs మన దగ్గరే ఉంది కదా, ప్రావిజనింగ్ చేశారు. సో ఈ 90 lakhs ఏదైతే ఉందంటే ప్రావిజనింగ్ చేసిన అమౌంట్ కాకుండా 90 lakhs ఏదైతే ఉందో దాన్ని యూ కెన్ షో యాజ్ లాస్. దాన్ని లాస్ కింద చూపించవచ్చు. అంటే ఏ అమౌంట్ అయితే మీరు తీసేస్తున్నారో అపార్ట్ ఫ్రమ్ ద ప్రావిజన్ అమౌంట్, రిమైనింగ్ అమౌంట్ని మీరు లాస్ కింద చూపించవచ్చు. సో ఆ ఫైనాన్షియల్ ఇయర్లో ఆ కంపెనీ, ఆ బ్యాంక్ యొక్క ప్రాఫిట్లోంచి ఈ పర్టికులర్ అమౌంట్ మీరు లాస్ కింద చూపిస్తే మీ ప్రాఫిట్ అనేది తగ్గుతుంది. ప్రాఫిట్ అనేది తగ్గడం వల్ల ఏమవుతుంది? మీరు పే చేసే ట్యాక్స్ కూడా తగ్గిపోతుంది. ట్యాక్స్ అనేది నెట్ ప్రాఫిట్ మీద కదా. సో మీ ప్రాఫిట్ అనేది మీరు టెక్నికల్గా దీన్ని రిమూవ్ చేస్తున్నారు సిస్టంలోంచి, దాంట్లోంచి రిమూవ్ చేసేసి అంటే రికార్డ్స్లోంచి తీసేస్తున్నారు. రికార్డ్స్లో తీసేటప్పుడు ఎంత అమౌంట్ డిఫాల్ట్ అవుతుందో అంత అమౌంట్ కూడా మీరు లాస్ కింద చూపించవచ్చు. లాస్ కింద చూపించడం వల్ల మీకేమవుతుందంటే మీరు కట్టాల్సిన ట్యాక్స్ అనేది తగ్గుతుంది, ట్యాక్స్ లయబిలిటీ అనేది తగ్గుతుంది. ఇది అనదర్ బెనిఫిట్ ఫర్ బ్యాంక్. అయితే మీరు అడగొచ్చు, ఇప్పుడు ఇలా బ్యాంకులు రైట్ ఆఫ్ చేసేస్తే మరి ఏ కంపెనీకి అయితే అప్పిచ్చారో ఆ కంపెనీ వాళ్ళకి ఇంకా హ్యాపీయా సార్, మరి ఆ కంపెనీ మీద కేసులు ఉండవా అంటే ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్.
రైట్ ఆఫ్ చేసినంత మాత్రాన లీగల్ ప్రొసీడింగ్స్ ఆగిపోతాయని కాదు. సో ద బ్యాంక్ కెన్ కంటిన్యూ రికవరీ ప్రొసీజర్. ఆ అమౌంట్ రికవరీ చేసే ప్రొసీజర్ అనేది కంటిన్యూ చేయొచ్చు. బ్యాంక్స్ కెన్ కంటిన్యూ రికవరీ ప్రాసెస్ ఆఫ్ దట్ లోన్. మీరు అడగొచ్చు, సార్ ఇప్పుడు మొత్తం అంతా ఆఫ్ దట్ లోన్ మొత్తం అంతా బుక్స్లోంచి రిమూవ్ చేస్తారు, రికార్డ్స్లోంచి తీసేశారు, అది లాస్ కింద కూడా చూపించేశారు, మళ్ళీ ఏమో వేరేగా రికవరీ ప్రాసెస్ కంటిన్యూ చేయొచ్చని మీరు అంటున్నారు. ఎస్, మనకి ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ కింద కావచ్చు, లేకపోతే సర్ఫేస్ యాక్ట్ కింద కావచ్చు, రకరకాల చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాల ద్వారా నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్కి వెళ్ళి కేసులు వేసి మనీ రికవర్ చేయడానికి ట్రై చేయొచ్చు. రేపొద్దున మీరు రికవర్ చేశారనుకోండి మనీ, ఆ మనీని రేపొద్దున ఎలా చూపిస్తారు రికార్డ్స్లో అంటే, ఒకవేళ మనీ అనేది రికవర్ అయితే దట్ రికవరీ అమౌంట్ ఏదైతే ఉందో ఇట్ విల్ బీ షోన్ యాజ్ ప్రాఫిట్. ఒకవేళ వస్తే అది నెక్స్ట్ ఆ ఫైనాన్షియల్ ఇయర్లో దాన్ని ప్రాఫిట్ కింద చూపిస్తారనమాట. ఆ రికవర్ చేసిన అమౌంట్ ప్రాఫిట్ కింద చూపించడం అనేది జరుగుతుంది. సో ప్రిడామినెంట్గా బ్యాంక్స్కి బెనిఫిట్ ఏంటి, రైట్ ఆఫ్ చేయడం వల్ల బ్యాలెన్స్ షీట్ బాగుపడుతుంది, కొంచెం నీట్గా కనిపిస్తుంది చూడడానికి. దాన్ని లాస్ కింద చూపించడం వల్ల ట్యాక్స్ బెనిఫిట్స్ వస్తాయి. 2, ఈ ప్రావిజనింగ్ చేసిన అమౌంట్ ఏదైతే ఉందో దిస్ బికమ్స్ ఫ్రీ. ఈ అమౌంట్ ఫ్రీ అయిపోతుంది, దాన్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఇట్లా మల్టిపుల్ అడ్వాంటేజెస్ బ్యాంక్స్కి ఉంటాయి రైట్ ఆఫ్ చేయడం వల్ల. అయితే రైట్ ఆఫ్ అనేది మంచి పద్ధతా కాదు. ఐడియల్గా మీరు రికవర్ చేయాలి. లోన్ ఇచ్చిన తర్వాత దాన్ని రికవర్ చేయడం అనేది మంచి పద్ధతి. రికవర్ చేయలేని పరిస్థితుల్లో ఎన్ని సంవత్సరాలైనా అవ్వట్లేదు అన్నప్పుడు అప్పుడు ఈ రైట్ ఆఫ్కి వెళ్ళాల్సి వస్తుంది. ఈ పరిస్థితి రాకుండా చూసుకోవడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. రైట్ ఆఫ్ చేసే సిచ్యువేషనే బ్యాడ్, ఆ సిచ్యువేషన్ రాకూడదు. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే, మామూలుగా సిస్టంలో మీకు రికార్డ్స్లో చూపించినంతకాలం నువ్వు రికవర్ చేయడానికి సిన్సియర్ ఎఫర్ట్స్ పెడతారు. ఎప్పుడైతే రికార్డ్స్లోంచి దాన్ని తీసేసి రైట్ ఆఫ్ చేస్తారో బ్యాంక్స్ మైట్ నాట్ షో దట్ మచ్ ఇంట్రెస్ట్ ఇన్ ట్రయింగ్ టు రికవర్ ద అమౌంట్. ఆ కంపెనీ నుంచి అమౌంట్ని రికవర్ చేయడానికి అంత ఇంట్రెస్ట్ చూపించకపోవచ్చు. మీకు అర్థమవుతుందా? ఇంట్రెస్ట్ అనేది ఎందుకంటే ఎలాగో ఎవరు చూడరు, రికార్డ్స్లో ఉంటే ప్రతి ఇన్వెస్టర్ చూస్తాడు, స్టేట్మెంట్స్ రిలీజ్ చేసినప్పుడు కనిపిస్తూ ఉంటుంది. అదే దాని నుంచి తీస్తాం అనుకో మనకు కనిపించదు, ప్రాబ్లమే లేదు కదా అని చెప్పి రిలాక్స్ అయిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. ఆల్దో టెక్నికల్లీ దే కెన్ స్టిల్ కంటిన్యూ టు ట్రై అండ్ రికవర్ ద అమౌంట్ ఫ్రమ్ ద కంపెనీ. బట్ కొన్ని సందర్భాలు ఏమవుతుందంటే ఎలాగో మనం చూపించట్లేదు కదా ఇంకెందుకు అని చెప్పేసి దాన్ని రిలాక్స్ అయిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇది స్టోరీ. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఎస్బీఐ తీసుకోండి, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ తీసుకోండి. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఎస్బీఐ దగ్గర డబ్బులు తీసుకుంది, తిరిగి పే చేయలేదు. కొన్నాళ్ళు అయిపోయింది, చాలా కాలం అయిపోయింది, పే చేయలేదు. అప్పుడు ఎస్బీఐ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ని తన రికార్డ్స్లోంచి రిమూవ్ చేసేసింది. రికార్డ్స్లోంచి రిమూవ్ చేసినంత మాత్రాన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వదిలేసిందని కాదు, ఎస్బీఐ రికార్డ్స్లోంచి చూపించట్లేదు. కానీ రిలయన్స్కి వేరేగా కోర్టు నోటీసులు పంపించి రికవరీ ప్రాసెస్ ట్రై చేయొచ్చు. రేపు పొద్దున్న నిజంగానే రిలయన్స్ నుంచి మనీ రికవర్ అయితే ఆ అమౌంట్ ఎస్బీఐ ప్రాఫిట్ కింద చూపిస్తుంది. ఇది స్టోరీ. అయితే లాస్ట్ పాయింట్ మనం వదిలేసాం. రైట్ ఆఫ్కి వెయివ్ ఆఫ్కి డిఫరెన్స్ ఏంటి? మీరు ఫార్మర్స్ కొంచెం చదివినప్పుడు లోన్ వెయివ్ ఆఫ్ అని చెప్పి మనం చదువుతూ ఉంటాం. సో రైట్ ఆఫ్కి వెయివ్ ఆఫ్కి డిఫరెన్స్ ఏంటి అనేది పాయింట్ కూడా మనం తెలుసుకోవాలి. రైట్ ఆఫ్కి వెయివ్ ఆఫ్కి డిఫరెన్స్ ఏంటి అంటే, వెయివర్ అంటే అర్థం ఏంటి? మాఫీ, తెలుగులో మాఫీ అంటాం. అంటే యూ నీడ్ నాట్ పే. అర్థమవుతుందా? ఇప్పుడు ఒక బ్యాంకు ఒక రైతుకి లోన్ ఇచ్చింది, ఆ లోన్ వెయివ్ ఆఫ్ చేసిందంటే అర్థం ఏంటి? హీ నీడ్ నాట్ పే. తను రూపాయి కూడా పే చేయక్కర్లేదు. హీ నీడ్ నాట్ పే. సో బ్యాంక్ అతని పైన మరి కేసులు పెట్టదు. అదే రైట్ ఆఫ్ చేసింది అంటే ఇట్ ఈజ్ అన్ ఇంటర్నల్ థింగ్. బ్యాంకు తన ఇంటర్నల్ రికార్డ్స్లో తీసేసింది, అంతేగాని ఇట్ డజంట్ మీన్ ద క్లయింట్స్ ఆబ్లిగేషన్ ఈజ్ గాన్. తన ఆబ్లిగేషన్ పోయిందని కాదు, పే చేయాల్సిన అవసరమే లేదని కాదు. వెయివ్ ఆఫ్ చేస్తే ఆబ్లిగేషన్ మరి ఉండదు, రైట్ ఆఫ్ చేస్తే నీ ఇంటర్నల్ రికార్డ్స్లో దాన్ని తీసేసాం. యూ విల్ కంటిన్యూ టు ట్రై అండ్ రికవర్ ద మనీ ఫ్రమ్ ద క్లయింట్. ఇది వెయివ్ ఆఫ్కి రైట్ ఆఫ్కి ఉన్న డిఫరెన్స్. వెయివ్ ఆఫ్ చేయడం వల్ల బ్యాంక్స్కి ఉన్న బెనిఫిట్స్, బట్ రైట్ ఆఫ్ చేయడం వల్ల బ్యాంక్కి ఉన్న కొన్ని బెనిఫిట్స్. బట్ రైట్ ఆఫ్ అనేది మంచిదా అని అడిగితే అది మంచిది కాదు, అసలు పద్ధతే మంచిది కాదు. అంటే ఆ సిచ్యువేషన్ రావడమే మంచిది కాదు. ఒక బ్యాంక్కి అది బయటికి ఇన్వెస్టర్ దగ్గర చూపించుకోవడానికి బాగుంటుంది కానీ బట్ ఓవరాల్గా అది మంచిది కాదు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ అండ్ యూ నో దిస్ ఈజ్ జిఎస్ పేపర్ 3 కిందకి
మనకి ఈ టాపిక్ వస్తుంది. సో ఇయర్ ఎండ్ ఆఫర్లో భాగంగా మనం అల్టిమేట్ కాంబో ఆఫర్ కూడా తీసుకొస్తున్నాం. ఎకానమీ క్లాసెస్, హిస్టరీ, పాలిటీ, జోగ్రఫీ, ఎస్ఎన్టీ, ఎన్వైర్న్మెంట్ ఏవైనా సరే వీటిల్లో ఎనీ 3 సబ్జెక్ట్స్ మీరు కేవలం 10,000 రూపాయలకి పొందొచ్చు. మామూలుగా అయితే ఒక్కొక్క సబ్జెక్టు 5,000, 3 వేరువేరుగా తీసుకుంటే 15,000 అవుతుంది. బట్ ఈ ఆఫర్లో భాగంగా మీకు కేవలం 10,000 రూపాయలకే యూ కెన్ గెట్ ఎనీ 3 సబ్జెక్ట్. సో నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. గ్లోబల్ స్టాక్ టేక్ డ్రాఫ్ట్ కాల్స్ ఫర్ ఫేజింగ్ అవుట్ ఫాసిల్ ఫ్యూయల్స్. అసలు గ్లోబల్ స్టాక్ టేక్ అంటే అర్థం ఏంటి, అదేం చెప్తుంది అనేది మనం ఒకసారి బ్యాక్గ్రౌండ్ చూద్దాము. బిఫోర్ దట్ యూ షుడ్ నో దట్ దిస్ కమ్స్ అండర్ జిఎస్ పేపర్ 3 ఎన్వైర్న్మెంట్. అయితే గ్లోబల్ స్టాక్ టేక్ గురించి మనం మాట్లాడేటప్పుడు వీ హ్యావ్ టు టాక్ అబౌట్ సంథింగ్ కాల్డ్ ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్ అండ్ క్యోటో ప్రోటోకాల్. సో మీరు ఒకసారి క్యోటో ప్రోటోకాల్ మీరు వినుంటారు. సో క్యోటో ప్రోటోకాల్ అనేది మనకి 2005లో వచ్చింది. అండ్ దిస్ స్పోక్ అబౌట్ క్యోటో ప్రోటోకాల్ స్పోక్ అబౌట్ కట్టింగ్ డౌన్ లేదా రెడ్యూసింగ్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ని తగ్గించాలి అని క్యోటో ప్రోటోకాల్ మాట్లాడడం అనేది జరిగింది. అయితే ఎవరి కోసం ఇది? డెవలప్డ్ కంట్రీస్కి మాత్రమే. ఆ టైంలో డెవలప్డ్ కంట్రీస్కి మాత్రమే బౌండ్ చేశారు. ఇండియా అండ్ చైనా వర్ నాట్ పార్ట్ ఆఫ్ ఇట్. ఇండియా అండ్ చైనా వర్ నాట్ పార్ట్ ఆఫ్ క్యోటో ప్రోటోకాల్. సో అన్ని కంట్రీలు క్యోటో ప్రోటోకాల్లో భాగం కాదు. ఆ తర్వాత మనకి 2015లో మీ అందరికీ తెలిసిందే, 2015లో వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ప్యారిస్ క్లైమేట్ చేంజ్ అగ్రిమెంట్. ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్ అనేది మనకి 2015లో రావడం జరిగింది. అగ్రిమెంట్ 2015లో రావడం జరిగింది. అండ్ ఇది ఎట్ COP21 కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 21st మీటింగ్లో ఇది జరిగింది. సో కాప్ ఏంటమ్మా? యాన్యువల్ మీటింగ్ ఆఫ్ ఆల్ ద మెంబర్స్ ఆఫ్ ఆల్ ద సిగ్నేటరీస్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్, UNFCCC యొక్క మెంబర్స్ అందరూ సంవత్సరానికి ఒకసారి కలుస్తారు. ఆ మీటింగ్ని మనం కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ లేదా కాప్ అంటాం. 21వ మీటింగ్ ప్యారిస్లో జరిగింది. ప్యారిస్లో ప్యారిస్ క్లైమేట్ చేంజ్ అగ్రిమెంట్ అనేది జరిగింది. ఈ పర్టిక్యులర్ అగ్రిమెంట్లో ఏం జరిగిందంటే, ఈ పర్టిక్యులర్ అగ్రిమెంట్ ఇట్ మేడ్ ఇట్ మ్యాండేటరీ ఫర్ ఆల్ కంట్రీస్. అంతకుముందు ఓన్లీ డెవలప్డ్ కంట్రీస్ క్యోటో ప్రోటోకాల్లో, దీంట్లో అన్ని కంట్రీస్కి కూడా టు సెట్ ఎమిషన్స్ రిడక్షన్ టార్గెట్స్ పెట్టుకోవాలి. అండ్ అడాప్ట్ టు ఇంపాక్ట్స్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ ఇంపాక్ట్స్కి అడాప్ట్ అవ్వాలి, ఎమిషన్ రిడక్షన్ టార్గెట్స్ పెట్టుకోవాలని చెప్పి అన్ని కంట్రీస్కి ఇది మ్యాండేటరీ చేసింది. దాన్నే మనం ఏమంటున్నాం? NDC అని చెప్పి పిలుస్తున్నాం. దాన్నే మనం NDC లేదా నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ అని దాన్ని మనం పిలవడం జరుగుతుంది. అంటే ప్రతి దేశం కూడా వాళ్ళ సిచ్యువేషన్ బట్టి దే విల్ కమ్అవుట్ విత్ ఎ టార్గెట్. మేము ఈ సంవత్సరానికి ఇన్ని ఎమిషన్స్ తగ్గించుకుంటాము, ఈ సంవత్సరానికల్లా ఈ కార్యక్రమాలు చేయబోతున్నాము, క్లైమేట్ చేంజ్ అడాప్టేషన్ టెక్నాలజీస్ తీసుకొస్తున్నాము, పద్ధతులు తీసుకొస్తున్నాము, ఈ కార్యక్రమాలు చేస్తున్నాము అని చెప్పి వాళ్ళు దే హావ్ టు కమ్అవుట్ విత్ ఏ టార్గెట్. ఆ టార్గెట్తో వాళ్ళు రావాలి. నేషనల్ డిటర్మైన్డ్ అన్నారు అంటే ఎవరో ఇంటర్నేషనల్ లెవెల్లో మీకు చెప్పడం కాదు, మీకు మీరే డిసైడ్ చేసి మీరు చెప్పండి అని చెప్పడం అనమాట. అయితే మీరు మీ కాంట్రిబ్యూషన్స్ ఏంటనేవి మీరు చెప్తారు కదా, తర్వాత ఏం చేయాలి మరి? వీ హ్యావ్ టు అసెస్ దేర్ ప్రోగ్రెస్. మీరు ఏదైతే చెప్తున్నారో దాని ప్రోగ్రెస్ అంటే మీరు గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ ఎంతవరకు తగ్గించారు, క్లైమేట్ చేంజ్ అడాప్టేషన్ మెజర్స్ ఎంతవరకు తీసుకొచ్చారు అనే దాన్ని మనం అసెస్ చేయాలి. ఎప్పుడు? ఇన్ 2023. అప్పుడే అనుకున్నారు 2023లో ప్రోగ్రెస్ని మొట్టమొదటిసారి 2023లో మనం అసెస్ చేయాలి. దెన్ ఆఫ్టర్ ఎవ్రీ 5 ఇయర్స్ ఆ తర్వాత ప్రతి 5 సంవత్సరాలకి కూడా ఈ ప్రోగ్రెస్ని మనం అసెస్ చేసుకుంటూ వెళ్ళాలి అనేది ప్యారిస్ క్లైమేట్ చేంజ్ అగ్రిమెంట్లో అనుకున్నారు. సో ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్ యొక్క అల్టిమేట్ ఆబ్జెక్టివ్ ఏంటి అనేది కూడా మీకు తెలుసు. ఆబ్జెక్టివ్ ఏంటి అంటే మనకి 2 డిగ్రీస్ ప్రీ ఇండస్ట్రియల్
లెవెల్ టెంపరేచర్ నుంచి 2 degrees మించకుండా చూసుకోవాలి. అండ్ వీలైతే యూ షుడ్ ట్రై టు కీప్ ఇట్ బిలో 1.5 degrees సెంటిగ్రేడ్ అబవ్ ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్ టెంపరేచర్స్. ఇది ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్ యొక్క ప్రధానమైన గోల్. ఈ గోల్ అచీవ్ చేయడం కోసం ప్రతి కంట్రీ కూడా నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్స్తో వచ్చింది. మేము ఇంత తగ్గిస్తాం, ఇంత గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ కట్ చేస్తాం, క్లైమేట్ చేంజ్ అడాప్టేషన్ కోసం ఫాలోయింగ్ మెజర్స్ తీసుకుంటామని ప్రతి దేశం చెప్పాలి. చెప్పిన దాంట్లో ఎంతవరకు వాళ్ళు చేశారు అనేది మనం అసెస్ చేసుకోవాలి. ఆ అసెస్ చేసుకోవడం మొట్టమొదటిసారి 2023లో అసెస్ చేస్తామని, ఆ తర్వాత ఎవ్రీ 5 yearsకి అసెస్ చేసుకుంటామని 2015లో జరిగిన ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్లో రాసుకోవడం అనేది జరిగింది. అర్థమైందా? 2015లో జరిగిన ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్లో రాసుకోవడం అనేది జరిగింది. ఈ ప్రాసెస్లో వచ్చిందే గ్లోబల్ స్టాక్ టేక్. ఈ లాజిక్ నుంచే మనకి గ్లోబల్ స్టాక్ టేక్ అనే కాన్సెప్ట్ మనకి వచ్చిందనమాట. సో ఈ గ్లోబల్ స్టాక్ టేక్ మీనింగ్ ఏంటి అంటే, సింపుల్గా చెప్పాలంటే సింపుల్ టర్మ్స్ చూడండి, లుకింగ్ ఎట్ ఎవ్రీథింగ్ related to where the world stands on climate action and support. Okay, identifying gaps, ఏమైనా గ్యాప్స్ ఉన్నాయా, ఐడెంటిఫైయింగ్ gaps and working together to chart a better course forward to accelerate climate action. ఇది యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ వెబ్సైట్లో వాళ్ళు ఇచ్చిన డెఫినేషన్ అనమాట. స్టాక్ టేక్ ఈజ్ నథింగ్ బట్ ప్రపంచవ్యాప్తంగా క్లైమేట్ చేంజ్ పరంగా మనం తీసుకున్న యాక్షన్స్లో మనం ఎక్కడున్నాం, ఎన్నో అనుకున్నాం, ఎన్నో టార్గెట్స్ పెట్టుకున్నాం, బట్ ఆ టార్గెట్స్ అచీవ్ చేయడంలో మనం ఎంతవరకు వచ్చాము అనేది ఐడెంటిఫై చేసి, గ్యాప్స్ ఏమైనా ఉన్నాయా, అనుకున్న దాంట్లో ఎంత చెయ్యాలి, మనం ఎంత చేసాము అనే గ్యాప్స్ని ఐడెంటిఫై చేసి, దాన్ని ఫుల్ఫిల్ చేయాలంటే, ఆ గ్యాప్ని ఫిల్ చేయాలంటే నెక్స్ట్ ఏం చేయాలనేది కనుక్కొని, ఈ క్లైమేట్ యాక్షన్ని మనం అర్థమవుతుందా, క్లైమేట్ యాక్షన్ని యాక్సెలరేట్ చేయడానికి అవసరమైన స్టెప్స్ తీసుకొని ముందుకు వెళ్ళాలి అనేది దీని యొక్క ఉద్దేశం. స్టాక్ టేక్ అనే పదానికి సింపుల్ మీనింగ్ ఏంటంటే, ఒక కంపెనీ ఉంది, ఒక ఫ్యాక్టరీ ఉంది, ఎవ్రీడే వాళ్ళు స్టాక్ టేకింగ్ చేస్తారంటే మన దగ్గర ఎంత స్టాక్ ఉంది, ఎన్ని సేల్ అయ్యాయి, ఎన్ని ఉన్నాయి అంటే ప్రజెంట్ సిచ్యువేషన్ అనలైజ్ చేసుకోవడం అనమాట. అలాగే క్లైమేట్ చేంజ్ విషయంలో మనం ఏమనుకున్నాం, ఎంత చేసాం, ఇంకెంత చేయాలి, ఓకే ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్లో ఎంత కమిట్ చేసిన దాంట్లో ఎంత కట్ చేసాం, ఇంకా ఎంత చేయాలి, ఇలాంటిదంతా కూడా తెలుసుకోవడమే స్టాక్ టేక్. అయితే ఇప్పుడు న్యూస్లోకి వచ్చేద్దాం. బ్యాక్గ్రౌండ్ మీకు చెప్పాను కదా, ఇప్పుడు న్యూస్లోకి వచ్చేస్తే ఈ స్టాక్ టేక్ డ్రాఫ్ట్, ఇది ఫైనల్ రిపోర్ట్ ఇంకా రాలేదు. అదే మనకి రిపోర్ట్ సెప్టెంబర్లో రిలీజ్ అయ్యింది. అయితే రిలీజ్ అవ్వడం అనేది ఫస్ట్ లెవెల్ రిపోర్ట్ అనేది వచ్చింది. అయితే దాంట్లో లాంగ్వేజ్ అనేది ఫైనలైజ్ చేస్తున్నారు. COP28లో ఫైనల్ డ్రాఫ్ట్ అనేది వస్తుంది, ఫైనల్ డాక్యుమెంట్ అనేది రిలీజ్ అవుతుంది. సో దీంట్లో ఏమంటున్నారంటే, ఇట్ ఈస్ టైమ్ ఫర్ ఫేజింగ్ అవుట్ ఫాజిల్ ఫ్యూయల్స్ని ఫేజ్ అవుట్ చేయాల్సిన సమయం ఆసన్నమైపోయింది. ఎస్పెషల్లీ కోల్, ప్రపంచ దేశాలన్నీ కూడా కోల్ అనేది ఇంకా మెల్లగా ఆపేయాలి, కోల్ వాడకాన్ని తగ్గించాలి, ఎప్పటికల్లా కంప్లీట్గా ఫేజ్ అవుట్ చేస్తారని కమిట్మెంట్ ఇవ్వాలి అని చెప్పేసి అడిగే పరిస్థితులు వచ్చేసాయి. అర్థమవుతుందా? ఇప్పుడు గ్లోబల్ లెవెల్లో మనకి 80% ఆఫ్ ఈ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్కి కారణం ఏంటంటే ఫాజిల్ ఫ్యూయలే. 80% ఆఫ్ ప్రజెంట్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్కి ఫాజిల్ ఫ్యూయల్సే కారణం. కాబట్టి వాటిని ఫేజ్ అవుట్ చేయాలి అనేది కూడా ఈ లాంగ్వేజ్లో పెట్టడం అనేది జరిగింది. అయితే ప్రతి సంవత్సరం కూడా దీని గురించి మాట్లాడుతున్నారు, కానీ డెవలపింగ్ కంట్రీస్ కమిట్మెంట్ ఇవ్వట్లేదు. ఇప్పుడు ఎస్పెషల్లీ ఇండియా మీరు తీసుకున్నారనుకోండి, ఇఫ్ యూ లుక్ ఎట్ ఇండియాకు కూడా కమిట్మెంట్ ఇవ్వమని అడుగుతున్నారు, కోల్ని కంప్లీట్గా ఫేజ్ అవుట్ చేయమని. కానీ ఇండియా ఏమంటుందంటే ఇట్ ఈస్ బీయింగ్ నాన్ కమిట్మెంట్ అనేది ఇండియా ఇవ్వట్లేదు. ఎందుకు ఇండియా కమిట్మెంట్ ఇవ్వట్లేదు? ఇండియా ఈజ్ స్టిల్ ఎ డెవలపింగ్ కంట్రీ. ఇండియాలో యూ స్టిల్ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ఎనర్జీ నీడ్స్. మన ఎనర్జీ నీడ్స్ అనేవి రోజు రోజుకి పెరుగుతున్నాయి, తగ్గట్లేదు. ఇండియాలో ఎనర్జీ నీడ్స్ రోజు రోజుకి పెరుగుతున్నాయి.
ఎందుకంటే ఇండియా ఈజ్ ఎ డెవలపింగ్ కంట్రీ. ఒక డెవలప్డ్ కంట్రీకి ఎనర్జీ నీడ్స్ ఒక స్టెబిలిటీ వచ్చేస్తుంది. అంటే మనకి ఎంత అవసరం, ఎలక్ట్రిసిటీ ఎంత పవర్ అవసరం, ఎంత ఇవన్నీ కూడా ఒక లిమిట్ వచ్చేస్తుంది. కంట్రీ అక్కడ పాపులేషన్ కూడా పెద్దగా పెరగట్లేదు, డెవలప్మెంట్ కూడా చాలా వరకు అయిపోయింది. కానీ ఇండియాకి వచ్చేసరికి పాపులేషన్ పెరుగుతుంది, డెవలప్మెంట్ కూడా ఇంకా ఎర్లీ స్టేజ్లో ఉన్నాం, కంప్లీట్గా మనం డెవలప్ కాలేదు. సో డెవలప్మెంట్ జరిగే కొద్దీ, ఇండస్ట్రియలైజేషన్ జరిగే కొద్దీ ఎనర్జీ నీడ్స్ పెరుగుతూ ఉంటాయి. అంటే ఈరోజు మనం రెన్యూబుల్ ఎనర్జీ ఉన్నప్పటికీ మనం రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీ పెంచిన కెపాసిటీ కూడా మనకి సరిపోదు, ఎందుకంటే నీడ్స్ కూడా పెరిగిపోతున్నాయి. మీకు సింపుల్ ఎగ్జాంపుల్, ఈరోజు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఈ ఫిగర్స్ అనేవి కరెక్ట్ కాదు. 100 GW ఇప్పుడు కావాలనుకోండి, నెక్స్ట్ ఇయర్కి 120 GW కావాల్సి వస్తుంది, ఆ తర్వాత 140 అయిపోతుంది, ఆ తర్వాత 150 అయిపోతుంది. మన ఎనర్జీ నీడ్స్ అని పెరిగిపోతూ ఉన్నాయి. కాబట్టి నేను ఓన్లీ రెన్యూబుల్ ఎనర్జీతో వీటిని మేనేజ్ చేయగలుగుతానంటే చెయ్యలేని పరిస్థితి. సో ఐ స్టిల్ హ్యావ్ టు డిపెండ్ ఆన్ మై ఫాజిల్ ఫ్యూయల్ కోల్ పైన నేను ఇంకా ఆధారపడి ఉండాలి. అందుకని ఇండియా ఈజ్ నాట్ గివింగ్ కమిట్మెంట్. అలాగే చైనా కూడా పూర్తి స్థాయిలో దీనికి కమిట్మెంట్ ఇవ్వట్లేదు. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన ఇంకొక పదం ఏంటంటే అన్ఎబేటెడ్ కోల్ పవర్ అనే పదాన్ని వాడతారు. అన్ఎబేటెడ్ కోల్ పవర్. అన్ఎబేటెడ్ కోల్ పవర్ అంటే అర్థం ఏంటి? ఎటువంటి ఎమిషన్స్ని తగ్గించే టెక్నాలజీసు లేకుండా, ఎమిషన్స్ని తగ్గించే ఏ టెక్నాలజీసు వాడకుండా పాత పద్ధతుల్లో యూజ్ చేసే పవర్ జనరేట్ చేసే పద్ధతి, కోల్ నుంచి పవర్ జనరేట్ చేసే పద్ధతిని అన్ఎబేటెడ్ కోల్ పవర్ అంటాం. ఇప్పుడు ఏమవుతుందంటే మిటిగేషన్ కోసం కొన్ని టెక్నాలజీస్ వాడి, కార్బన్ క్యాప్చర్ టెక్నాలజీస్, అంటే ఇప్పుడు మీరు ఏవైతే ఎమిట్ చేస్తున్నారో దాన్ని అక్కడే క్యాప్చర్ చేసి ఆకాశం అంటే వాతావరణంలో కలవకుండా, అట్మాస్ఫియర్లో కలవకుండా ఆపగలిగే టెక్నాలజీస్ వాడితే అది అన్ఎబేటెడ్ కోల్ పవర్ కాదు. ఇప్పుడు వీళ్ళు ఏమంటారు, అన్ఎబేటెడ్ కోల్ పవర్ అనేది స్లోగా కంప్లీట్గా ఫేజ్ అవుట్ చేసేయాలని చెప్తున్నారు. దానికి కూడా ఇండియా పూర్తిగా కమిట్మెంట్ ఇవ్వలేని పరిస్థితిలో ఉంది. ఇది గ్లోబల్ స్టాక్ టేక్ పరంగా మీరు అర్థం చేసుకోవాల్సిన అంశం. సో ఇది ఇది ఇంకా డ్రాఫ్టే, ఫుల్ ఫ్లెడ్జెడ్ డాక్యుమెంట్లో మనకి ఫైనల్గా ఏం సైన్ చేశారనేది మనకి చివరికి తెలుస్తుంది స్టోరీ ఏంటనేది. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ద బ్యాక్గ్రౌండ్. ఇదంతా బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే మీకు యూ విల్ గెయిన్ సమ్ పర్స్పెక్టివ్ ఆఫ్ వాట్ ఈస్ దిస్ అని. సో ఇది డెఫినేషన్ ఆఫ్ గ్లోబల్ స్టాక్ టేక్ అని మనం చెప్పొచ్చు అనమాట. సో నెక్స్ట్ ఆర్టికల్, గ్లేషియర్స్ ష్రాంక్ 1 meter a year in a decade. WMO వాళ్ళు చెప్తున్నారు. దిస్ అగైన్ కమ్స్ అండర్ GS పేపర్ 3 ఎన్వైర్న్మెంట్. సో గ్లేషియర్స్ సంవత్సరానికి 1 meter చొప్పున ష్రింక్ అవుతూ వచ్చాయి ఈ గత దశాబ్దంలో అని చెప్పి 2011 నుంచి 2020 వరకు అని చెప్పి చెప్తున్నారు. సో ఎవరు చెప్తున్నారంటే WMO వాళ్ళు రిలీజ్ చేస్తున్న రిపోర్ట్. సో WMO, వాట్ ఈజ్ WMO? WMO స్టాండ్స్ ఫర్ వరల్డ్ మీటీరియలాజికల్ ఆర్గనైజేషన్. వరల్డ్ మీటీరియలాజికల్ ఆర్గనైజేషన్. And this is a specialized agency. It is a specialized agency of యునైటెడ్ నేషన్స్ యొక్క స్పెషలైజ్డ్ ఏజెన్సీ అనమాట. మరి దీని యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి? ఇట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రమోటింగ్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఇన్ మెటీరియలాజీ. మెటీరియలాజీ అంటే అర్థం ఏంటమ్మా? స్టడీ ఆఫ్ క్లైమేట్, వెదరు, అట్మాస్ఫియర్ అని అర్థం అనమాట. మరియు క్లైమేటాలజీ మరియు హైడ్రాలజీ అండ్ రిలేటెడ్ ఫీల్డ్స్, వీటన్నిటిని స్టడీ చేయడం, దానికి సంబంధించి ఇంటర్నేషనల్ కోఆపరేషన్ని ఫాస్టర్ చేయడం అనేది WMO యొక్క ప్రధానమైన ఆబ్జెక్టివ్. ఇట్ ఈస్ హెడ్ క్వార్టర్డ్ ఇన్ జెనీవా స్విట్జర్లాండ్లో ఇట్ ఈస్ హెడ్ క్వార్టర్డ్, బట్ ఇట్ ఈస్ ఎ స్పెషలైజ్డ్ ఏజెన్సీ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ అనేది మీరు గుర్తుపెట్టుకోండి. వీళ్ళు రిలీజ్ చేసిన ఒక రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ రిపోర్ట్లో గ్లేషియర్స్ అనేవి ష్రింక్ అవుతున్నాయని చెప్పారు. అసలు గ్లేషియర్ అంటే మీనింగ్ ఏంటి? గ్లేషియర్స్ ఆర్ నథింగ్ బట్ లార్జ్ థిక్ మాసెస్ ఆఫ్ ఐస్. లార్జ్ థిక్ మాసెస్ ఆఫ్ ఐస్ని మనం గ్లేషియర్స్ అని అంటాం. అయితే ఇవి ఎలా వస్తాయంటే మాసెస్ ఆఫ్ ఐస్ దట్ ఫామ్ ఆన్ ల్యాండ్. గుర్తుపెట్టుకోండి, దట్ ఫామ్ ఆన్ ల్యాండ్. ల్యాండ్ మీద ఎలా ఫామ్ అవుతాయి? వెన్ ఫాలెన్ స్నో, మనకి మంచు పడుతుంటుంది కదండి, ఇట్లాంటివి గెట్స్ కంప్రెస్డ్. ఫాలెన్ స్నో గెట్స్ కంప్రెస్డ్ ఇంటూ ఐస్ ఓవర్ hundreds of years, many centuries.
మెనీ సెంచరీస్గా మనకి కింద పడుతున్న మంచు ఒక షీట్గా మారుతుంది. ఒక థిక్ లార్జ్ షీట్ ఆఫ్ ఐస్గా ల్యాండ్ పైన ఫామ్ అయ్యే వాటిని మనం గ్లేషియర్స్ అని చెప్పేసి అంటాం. వి కాల్ దెమ్ గ్లేషియర్స్. ఓకేనా? అయితే ఇది గ్లేషియర్ యొక్క డెఫినేషన్. టెక్నికల్గా గ్లేషియర్ యొక్క డెఫినేషన్ అని మనం చెప్తాం. అయితే ఒక రిపోర్ట్ అనేది రిలీజ్ చేశారు. ఎవరంటే మన వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ వాళ్ళు ట్యూస్డేస్ రిపోర్ట్ రిలీజ్ చేశారు. ఆ రిపోర్ట్లో ఏం చెప్పారనేది ఒకసారి మీరు గమనించండి. ఇక్కడ 2011 నుంచి 2020 ఈ దశాబ్దంలో ఇట్ విట్నెస్డ్ ఏ రైజ్ ఇన్ ఎకనామిక్ లాసెస్. దీనివల్ల డ్యూ టు ఎక్స్ట్రీమ్ వెదర్ బట్ ఆల్సో సా ఏ డ్రాప్ ఇన్ డెత్స్. ఈ దశాబ్దంలో ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ వల్ల ఎకనామిక్ లాసెస్ బాగా పెరిగాయి, కానీ హ్యూమన్ క్యాజువాలిటీస్ చావులు అనేవి చాలా వరకు తగ్గాయంట. అయితే మీకు డౌట్ వస్తుంది, ఈవెంట్స్ మరి ఎకనామిక్ లాసెస్ పెరిగాయంటే మోర్ అండ్ మోర్ ఈవెంట్స్ జరిగినట్టే కదా నెగిటివ్ ఈవెంట్స్. మరి అన్ని జరిగినప్పటికీ హ్యూమన్ క్యాజువాలిటీస్ ఎందుకు తగ్గాయి, చావులు ఎందుకు తగ్గాయి అంటే ద డ్రాప్ ఇన్ డెత్స్ వాజ్ డ్యూ టు అడ్వాన్స్మెంట్స్ ఇన్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్లోను డిజాస్టర్ మేనేజ్మెంట్లోను వచ్చిన అడ్వాన్స్మెంట్స్ వల్ల. అంటే ఒక సైక్లోన్ రాబోతుంది అంటే మనం ముందే చెప్పగలుగుతున్నాం. ముందే చెప్పగలడం వల్ల రిస్క్ ఫ్యాక్టర్స్, వల్నరబుల్ పాపులేషన్ అందరినీ మనం వెకేట్ చేయగలుగుతున్నాం. ప్రాణ నష్టాన్ని మనం నివారించుకోగలుగుతాం టెక్నాలజీలో వచ్చిన వృద్ధి వల్ల. ఇప్పుడు మనకి మిచాంగ్ ఈ సైక్లోన్ వస్తుందని మనకు 3 రోజుల ముందే తెలుసు. సో రిస్క్లో ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు చేపలు పట్టడానికి వెళ్ళే వాళ్ళు వెళ్ళడం మానేస్తారు, జాగ్రత్తగా ఉంటారు, ఎవరి ఇంటి పట్టణాలు ఉంటారు. సో సేఫ్ సైడ్ ఎవరికి ప్రాణ నష్టం అనేది జరగకుండా మనం కాపాడుకోగలుగుతున్నాం. అలాగే మనకి ఈ లైవ్ స్టాక్, ఆవులు, మనకి గేదెలు, పందులు, వీటిని కూడా మనం కాపాడుకోగలుగుతున్నాం. లైవ్ స్టాక్ వల్ల కూడా మనకి ఆస్తి నష్టం కూడా చాలా వరకు మనకు తగ్గుతుంది. కాకపోతే కొన్ని ఇప్పుడు బిల్డింగ్లు కూలిపోవడాలు కావచ్చు, దాన్ని మనం ఆపలేం. అందుకని ఎకనామిక్ లాసెస్ పెరిగాయి, కానీ డిజాస్టర్ మేనేజ్మెంట్ వల్ల, ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ వల్ల, సిస్టమ్స్ ఇంప్రూవ్ అవ్వడం వల్ల డెత్స్ అనేవి తగ్గాయి. దిస్ వాజ్ ఆల్సో ద ఫస్ట్ డెకేడ్ ద డిప్లీటెడ్ ఓజోన్ హోల్ విజిబుల్లీ షోడ్ రికవరీ. ఓజోన్ హోల్ డిప్లీషన్ గురించి మనం విన్నాం. ఆ ఓజోన్ హోల్ రికవరీ కూడా ఈ డెకేడ్లో మనకి కనిపించిందంట. ఓజోన్ హోల్ రికవరీ కూడా మనకి ఈ డెకేడ్లో కనిపించింది. ఎందుకు మనకి హీట్ వేవ్స్ కాజ్ ద హైయెస్ట్ హ్యూమన్ క్యాజువాలిటీస్ అండ్ ట్రాపికల్ సైక్లోన్స్ ఇన్ఫ్లిక్టెడ్ మోస్ట్ ఎకనామిక్ డ్యామేజ్ ట్రాపికల్ సైక్లోన్స్ వల్ల వచ్చాయి. చావులు అనేవి సైక్లోన్స్ వల్ల కాదు, ఎందుకంటే సైక్లోన్స్ ముందే పసిగట్టగలుగుతున్నాం కాబట్టి ప్రాణ నష్టం లేకుండా ఆపుకుంటున్నాం, కానీ ధన నష్టాన్ని ఆపలేకపోతున్నాం. కానీ హీట్ వేవ్స్ వల్ల ఎక్కువ మంది చనిపోయారు. ఎక్స్ట్రీమ్ హీట్ వల్ల ఎక్కువ మంది చనిపోవడం అనేది మనకి జరిగింది. వైల్ క్లైమేట్ ఫినాన్స్ నియర్లీ డబుల్డ్, ఇట్ నీడ్స్ టు ఇంక్రీజ్ 7-fold బై ద డెకేడ్స్ ఎండ్. క్లైమేట్ ఫినాన్స్ ఈ దశాబ్దంలో డబల్ అయింది. క్లైమేట్ ఫినాన్స్ అని అర్థం ఏంటి? ద మనీ దట్ గోస్ టువర్డ్స్ క్లైమేట్ చేంజ్ మిటిగేషన్ అండ్ అడాప్టేషన్. క్లైమేట్ చేంజ్ మిటిగేషన్ మరియు అడాప్టేషన్ కోసం వెళ్తున్న ఫండ్స్ అన్నీ మనకి క్లైమేట్ ఫినాన్స్ అంటాం. మిటిగేషన్ అంటే అర్థం ఏంటి? గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్. క్లైమేట్ చేంజ్ కారణం ఏంటి? గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ కదా, దానివల్ల గ్లోబల్ వార్మింగ్ వల్ల క్లైమేట్ చేంజ్. ఆ ఎమిషన్స్ని తగ్గించే ప్రతి టెక్నాలజీ, ప్రతి ఎఫర్ట్ మిటిగేషన్ కిందకి వస్తుంది. అంటే మనకు ఒక రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీ బిల్డ్ చేస్తారనుకోండి, మిటిగేషన్ కిందకి వెళ్తుంది అనమాట. మరి అడాప్టేషన్ అంటే అర్థం ఏంటి? అడాప్టేషన్ అంటే ఈ ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ని తట్టుకునేలాగా రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, రెసిలియంట్ టెక్నాలజీస్ని బిల్డ్ చేయడం. ఇప్పుడు క్లైమేట్ చేంజ్ రెసిలియంట్ అగ్రికల్చర్ అన్నాం అనుకోండి, అంటే అర్థం ఏంటి? వరదలు వచ్చినా, వర్షం పడకపోయినా తట్టుకోగలిగే పంట, అట్లాంటి పంటని, అలాంటి వంగడాలు, అలాంటి అగ్రికల్చర్ సీడ్స్ని మనం తయారు చేయగలిగాం అనుకోండి, వెరైటీస్ తయారు చేయగలిగాం అనుకోండి, అది అడాప్టేషన్ కిందకు వస్తుంది. అర్థమవుతుందా మిటిగేషన్కి అడాప్టేషన్కి డిఫరెన్స్? సో మిటిగేషన్ అంటే క్లైమేట్ చేంజ్ యొక్క ఇంపాక్ట్ తగ్గించేలా చేయడం, అంటే కాజెస్ని తగ్గించడం. అడాప్టేషన్ అంటే దాన్ని తట్టుకునేలాగా మనల్ని మనం తయారవడం. ఈ రెండింటికి సంబంధించిన ప్రాజెక్ట్స్ కోసం పెట్టే ఫండింగ్ అంతా కూడా క్లైమేట్ చేంజ్ ఫినాన్స్ కిందకి వస్తుంది, క్లైమేట్ ఫినాన్స్ కిందకి వస్తుంది. ఈ క్లైమేట్ ఫినాన్స్ యాక్చువల్గా 7 times పెరగాలి, కానీ కేవలం డబుల్ అయ్యింది అని కూడా ఈ రిపోర్ట్లో చెప్పడం జరుగుతుంది. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ విత్ రెస్పెక్ట్ టు దిస్ ఆర్టికల్. అండ్ ఈ గ్లేషియర్స్ అనేవి కూడా మీకు తీసుకుంటే సంవత్సరానికి 1 మీటర్ చొప్పున అవి ష్రింక్ అవుతూ వచ్చాయి. గ్లేషియర్స్ అనేవి ష్రింక్ అవుతూ రావడం కూడా మనకి ఇక్కడ జరిగింది. అయితే గ్లేషియర్స్ ష్రింక్ అవ్వడం వల్ల ఏంటి మనకి రిస్క్ అనే ఆస్పెక్ట్ కూడా మనం చూసుకోవాలి. సో బేసిక్గా వాట్ ఈజ్ ద ఇంపాక్ట్ ఆఫ్ గ్లేషియర్ మెల్టింగ్ యొక్క ఇంపాక్ట్ ఏంటి అని మీరు అడిగితే రకరకాల ఇంపాక్ట్స్ దీనివల్ల రావచ్చు. ఒకటి, రైజింగ్ సీ లెవెల్స్ అనేవి పెరుగుతాయి.
ఎందుకంటే మెల్ట్ అయిన వాటర్ అంతా దేంట్లోకి వెళ్తుంది, సీలోకి వెళ్ళిపోతుంది కదా. సో అందువల్ల రైజింగ్ సీ లెవెల్స్, దీనివల్ల ఏమవుతుందంటే మనకి లో లయింగ్ కోస్టల్ ఏరియాస్కి రిస్క్, లో లయింగ్ కోస్టల్ ఏరియాస్కి రిస్క్, మునిగిపోయే అవకాశం అనేది ఉంటుంది. రెండవది వాటర్ సప్లై ఛాలెంజెస్ వస్తాయి, వాటర్ సప్లై చేంజెస్ కూడా మనకు వస్తాయి. ఎందుకంటే గ్లేషియర్స్ నుంచి వచ్చిన మెల్ట్ అయిన వాటర్ అనేది క్రూషియల్ సోర్స్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ ఫర్ మెనీ రివర్స్. చాలా రివర్స్కి ఇప్పుడు గ్లేషియర్స్ సమ్మర్లో కొంచెం మెల్ట్ అవుతాయి, మళ్ళీ వింటర్లో బిల్డ్ అయిపోతాయి. కానీ మెల్టింగ్ ఎక్కువ అయ్యి బిల్డింగ్ తక్కువ అవుతుంది అనుకోండి, సో గ్లేషియర్స్ పల్చన అయిపోతాయి. ఈ గ్లేషియర్స్ నుంచి వచ్చిన వాటర్ నుంచే చాలా రివర్స్ అనేవి ఫ్లో అవుతూ ఉంటాయి. అన్ఫార్చునేట్లీ ఈ గ్లేషియర్స్ అనేవి కంప్లీట్గా మెల్ట్ అయిపోతే రివర్స్లో వాటర్ అనేది తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఆ రివర్స్ పైన ఆధారపడే డౌన్ స్ట్రీమ్ కమ్యూనిటీస్ సఫర్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అర్థమవుతుందా? ఇట్ ఆల్సో ఇంపాక్ట్స్ ఎకోసిస్టమ్, గ్లేషియర్ ఎకోసిస్టమ్ని కూడా అది ఇంపాక్ట్ చేస్తుంది. అంటే అర్థం ఏంటి, మనకి గ్లేషియల్ మెల్ట్ వాటర్ పైన డిపెండ్ అవుతున్న ప్లాంట్ యానిమల్ స్పీసీస్ సఫర్ అయ్యే అవకాశం అనేది ఉంది. వాళ్ళు వేరే అదర్ వాటర్ సోర్సెస్ వెతుక్కోవాల్సిన అవసరం కూడా దీనివల్ల రావచ్చు. అండ్ ఇట్ మైట్ ఆల్సో చేంజ్ వెదర్ ప్యాటర్న్స్, వెదర్ ప్యాటర్న్స్లో కూడా మనకి చేంజెస్ అనేవి వచ్చే అవకాశం అనేవి ఉన్నాయి. లోకల్ వెదర్ ప్యాటర్న్స్ మారే అవకాశం ఉంది. దానివల్ల ఇంకా మోర్ ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ లైక్ ఫ్లడ్స్ అండ్ ల్యాండ్ స్లైడ్స్ జరిగే అవకాశం కూడా మనకి దీనివల్ల ఉంటుంది. అంటే ఎన్నో మార్పులకు అది దారితీస్తుంది అనమాట. అండ్ లాస్ ఆఫ్ హ్యాబిటాట్, దీనిపైన ఆధారపడే చాలా జీవరాశులు వాటి హ్యాబిటాట్ని కోల్పోతాయి. హ్యాబిటాట్ అంటే నివాసిత ప్రాంతం అంటాం కదా, వాటిని కోల్పోయే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే సూటబుల్ కండిషన్స్ మారిపోయేసరికి వాటి డైవర్సిటీ, వాటి పాపులేషన్ తగ్గిపోతుంది. సో లాస్ ఆఫ్ హ్యాబిటాట్ వల్ల కొన్ని రకాల స్పీసీస్ అంతరించి బయోడైవర్సిటీ కూడా దెబ్బతినే అవకాశం కూడా ఉంది. అలాగే సోషల్ అండ్ ఎకనామిక్ ఇంపాక్ట్స్ మీరు ఒకసారి గమనిస్తే, ఆ గ్లేషియల్ వాటర్ పైన ఆధారపడే కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో, అగ్రికల్చర్ కోసం కావచ్చు, హైడ్రో పవర్ కోసం కావచ్చు, వేరే ఎకనామిక్ యాక్టివిటీస్ కోసం కావచ్చు, ఈ వాటర్ అవైలబిలిటీలో చేంజెస్ వల్ల వాళ్ళు సఫర్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో ఇట్లా చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ అనేవి ప్లే చేస్తాయి. అండ్ ఇంకొక లాస్ట్ పాయింట్ ఏంటంటే గ్లోబల్ క్లైమేట్ ఇంపాక్ట్ అనేది కూడా మీరు చూడండి. గ్లోబల్ క్లైమేట్ ఇంపాక్ట్ అంటే ఓవరాల్గా గ్లోబల్ క్లైమేట్ని కూడా అవి ఇంపాక్ట్ చేస్తాయి. ఎలాగా అంటే ఇప్పుడు చూడు, గ్లేషియర్స్ ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. గ్లేషియర్స్ మీకు తెలుసు కదా, వైట్ కలర్లో ఉంటాయి కాబట్టి జనరల్గా దే రిఫ్లెక్ట్ సన్లైట్ బ్యాక్ ఇంటూ స్పేస్. సో మన భూమి మీద పడే సన్లైట్లో గ్లేషియర్స్ మీద పడేది ఇది వైట్గా ఉంటుంది కదా, రిఫ్లెక్ట్ అయిపోతుంది, వెనక్కి వెళ్ళిపోతుంది. సో ఆ వేడి మనం తప్పించుకోగలుగుతున్నాం. గ్లేషియర్స్ తగ్గిపోయి అనుకోండి, ఈ రిఫ్లెక్టెడ్ సన్లైట్ అనేది ఏమైపోతుంది, మనకి తగ్గిపోతుంది. ఇది తగ్గిపోవడం వల్ల ఇట్ విల్ లీడ్ టు ఇంక్రీజ్డ్ వార్మింగ్ అనేది ఇంక్రీజ్ అయ్యే పరిస్థితి అనేది మనకు వస్తుంది. ఇట్లా రకరకాల ఇంపాక్ట్స్ గ్లేషియర్ మెల్టింగ్ వల్ల ఉన్నాయి. So these are the issues that we need to discuss as far as this article is concerned. So ultimate combo offer, ఇక్కడ కనిపిస్తున్న కోర్సుల్లో ఎనీ 2 కోర్సెస్, మీకు నచ్చిన ఎనీ 2 కోర్సెస్ మీరు తీసుకోవచ్చు. ప్రతి ఒక్క కోర్స్ ఇండివిజువల్గా తీసుకుంటే 10,000. యూ కెన్ బై ఎనీ 2 ఆఫ్ దెమ్ ఎట్ జస్ట్ 10,000. 2 కలిపితే 20 అవుతుంది కదా, ఒక్కొక్కటి 10, 2 కలిపితే 20. కానీ మీకు 50% డిస్కౌంట్, అంటే ఒకటి కొంటే ఇంకోటి ఫ్రీ వస్తుంది. యు ఆర్ గెటింగ్ దెమ్ ఎట్ జస్ట్ 10,000 రూపీస్. అన్నింటిపైన లైఫ్ టైం వ్యాలిడిటీ కూడా మనం అందిస్తున్నాం. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి ఏ వివరాలున్నా మీరు తెలుసుకోవచ్చు. సో లుక్ ఎట్ దిస్ ఎడిటోరియల్ అమ్మా. ఇది యూపీఎస్సీ మెయిన్స్ పర్స్పెక్టివ్లో ఇంపార్టెంట్ ఆర్టికల్, జిఎస్ పేపర్ 2 సోషల్ జస్టిస్ కిందకి మనకి వస్తుంది. ద అంబేద్కర్ టచ్ ఇన్ రీథింకింగ్ సోషల్ జస్టిస్ పాలసీస్. సో సోషల్ జస్టిస్ పాలసీస్ ప్రభుత్వం ఏవైతే తీసుకొస్తున్నాయో అవి ఇన్సఫిషియెంట్గా ఉన్నాయి వాళ్ళకి న్యాయం చేసే విషయంలో. సో వీ హ్యావ్ టు బ్రింగ్ ఇన్ అంబేద్కర్ టచ్ టు దట్ అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. సో ఏంటి ఆర్టికల్ ఏం చెప్తుంది అనేది మనం ఒకసారి చెక్ చేద్దాం. సో మోడర్న్ డెమోక్రసీ గురించి మాట్లాడుతున్నారు. సో మోడర్న్ డెమోక్రసీలో ఎలా ఉండాలి అంటే, ఇట్ ఈస్ సినోనమస్ విత్ వాల్యూస్ ఆఫ్ సోషల్ హార్మోనీ అండ్ రిఫార్మ్స్ దట్ ఎన్ష్యూర్ డిగ్నిటీ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్ టు ఇట్స్ పార్టిసిపెంట్స్, ఎస్పెషలీ ద హిస్టారికలీ డిప్రైవ్డ్ అండ్ సోషల్లీ మార్జినలైజ్డ్ పీపుల్. హిస్టారికల్గా డిప్రైవేషన్కి లోనైన వాళ్ళు, సోషల్లీ మార్జినలైజేషన్ అంటే అర్థం ఏంటి, ఇఫ్ యు ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ద మెయిన్ స్ట్రీమ్,
అండ్ యు ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ద డెసిషన్ మేకింగ్, దెన్ యు ఆర్ మార్జినలైజ్డ్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఊర్లో ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు నేను సంప్రదించట్లేదు అనుకోండి, ఏ విషయంలోనూ మిమ్మల్ని పట్టించుకోవట్లేదు అనుకోండి, దెన్ యు ఆర్ ఏ మార్జినలైజ్డ్ కమ్యూనిటీ అని అర్థం. ఎస్పెషల్లీ ఎస్సీస్, ఎస్టీస్ ఆర్ జనరల్లీ మార్జినలైజ్డ్. పీపుల్ డోంట్ టేక్ దెమ్ ఇన్ టు కన్సిడరేషన్ వైల్ మేకింగ్ డెసిషన్స్, దే డోంట్ కన్సల్ట్ దెమ్, దే డోంట్ థింక్ దట్ దేర్ ఒపీనియన్స్ ఆర్ ఇంపార్టెంట్. అట్లా ఎవరైతే ట్రీట్ చేయబడతారో వాళ్ళు సోషల్లీ మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ అని చెప్పేసి అంటాం అనమాట. సో ఈయన ఏమంటానంటే, మోడర్న్ డెమోక్రసీ అనగానే మనకి సోషల్ హార్మోనీ, అంటే సొసైటీలో హార్మోనీ అంటే సామరస్యత, అలాగే ఈ డెమోక్రసీలో పార్టిసిపెంట్స్ అందరికీ కూడా డిగ్నిటీ మరియు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండేలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. అండ్ హిస్టారికల్గా డిప్రైవ్డ్ మరియు సోషల్లీ మార్జినలైజ్డ్ పీపుల్కి వాళ్ళ డిగ్నిటీని కాపాడాల్సిన అవసరం అనేది ఉందనేది మనకి మోడర్న్ డెమోక్రసీ చెప్తుంది. అయితే ఫర్దర్ డెమోక్రాటిక్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ మ్యాండేటెడ్ టు ఎంగేజ్ విత్ ది వర్స్ట్ ఆఫ్ సోషల్ గ్రూప్స్ అండ్ ఎన్ష్యూర్ దేర్ సబ్స్టాంటివ్ పార్టిసిపేషన్ యాజ్ ఎ సిగ్నిఫికెంట్ గవర్నింగ్ క్లాస్ ఇన్ పొలిటికల్ అఫైర్స్. ఇంకా ఏం చెప్తున్నారు, డెమోక్రాటిక్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో, ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళకి ఇచ్చిన మ్యాండేట్ ఏంటి, ఈ వర్స్ట్ ఆఫ్ సోషల్ గ్రూప్స్తో ఎంగేజ్ అవ్వాలి. అంటే ఎవరైతే సఫర్ అవుతున్నారో, ఎవరైతే వెనకబడ్డారో, ఎవరైతే మార్జినలైజ్ అయ్యారో వాళ్ళతో ఎంగేజ్ అయ్యి వాళ్ళు గవర్నింగ్లో సిగ్నిఫికెంట్ పార్టిసిపేషన్ చేసేలాగా, వాళ్ళ పార్టిసిపేషన్ ఉండేలాగా చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పడం అనేది జరుగుతుంది. అయితే ఇదంతా మనం ఇప్పుడు రియాలిటీలోకి వద్దాం. ఈ పర్టికులర్ పారాగ్రాఫ్ మీరు ఒకసారి గమనిస్తే ఇదేం చెప్తుందంటే టోకెనిస్టిక్ ప్రెజెన్స్ అని చెప్తుంది. టోకెనిస్టిక్ ప్రెజెన్స్ అంటే అర్థం ఏంటి, అట్ దిస్ పాయింట్ పవర్స్ అండ్ ప్రివిలేజెస్ పరంగా మనం తీసుకుంటే మన వీళ్ళందరికీ, ఎవరికి, మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్కి ప్రెజెన్స్ అనేది జస్ట్ టోకెనిస్టిక్ ఉంది. టోకెనిస్టిక్ అంటే జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్, పవర్లో ఉన్న వాళ్ళు దళితులు లేరా, ఉన్నాడు, ఒక ఆయన ఉన్నాడు. అలాగే బిజినెస్ టైకూన్స్ దళితులు లేరా, ఉన్నారు, ఒకళ్ళు ఇద్దరు ఉన్నారు. అంటే ఇట్లా ఎవరెవరైతే రూల్ చేస్తున్నారో సొసైటీని, ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్గా ఉన్నారో వాళ్ళలో దళితులు, ఎస్టీకి చెందిన వాళ్ళు చాలా తక్కువ మంది అక్కడక్కడ ఉన్నారు. అంటే మేము వాళ్ళకి ఏదో చేస్తున్నామని చెప్పుకునేందుకు సరిపడేటట్టు ఉన్నారు తప్పితే వాళ్ళు నిజంగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అందులో ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితులు ఇప్పుడు లేవు. అయితే ఇప్పుడు మన ప్రజెంట్ డేస్లో చూసుకుంటే మీరు సోషల్ ఎలీట్స్, అంటే మన మార్జినలైజ్డ్ కాకుండా మిగిలిన వాళ్ళు, కొంచెం గొప్ప వాళ్ళుగా చెప్పబడే వాళ్ళు, వాళ్ళే ఈరోజు పవర్ఫుల్ అథారిటీగా మనకు కనిపిస్తున్నారు, నేషనల్ లీడర్స్గా కనిపిస్తున్నారు, బిజినెస్ టైకూన్స్లోనూ వాళ్ళే ఉన్నారు, కల్చరల్ ఇన్ఫ్లుయెన్సర్స్లోనూ అన్ని రకాలుగా కూడా వాళ్ళే ఉన్నారు. మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ నుంచి ఇన్ఫ్లుయెన్సర్స్గా ఉన్న వాళ్ళు చాలా చాలా తక్కువ. సో కన్వెన్షనల్ రూలింగ్ క్లాస్ అంతా కూడా మనకి వాళ్ళ కన్వెన్షనల్ రూలింగ్ క్లాస్ చేతిలోనే కంట్రోలు, హెజిమోనీ అంటే ఆధిపత్యం అంతా కూడా వాళ్ళ చేతిలోనే ఉంది. అండ్ అది ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా ఇప్పటికి కూడా కంటిన్యూ అవుతూనే వస్తుంది. పూర్వం నుంచి ఇప్పటి వరకు ఆధిపత్యం, హెజిమోనీ అంతా కూడా అప్పర్ క్లాసెస్ చేతిలోనే ఉండిపోయింది. మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ చేతిలోకి ఇప్పటికీ కూడా రాలేదు. సో ఈ మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్కి కేవలం ఒక టోకెనిస్టిక్ ప్రెజెన్స్ మాత్రమే వచ్చింది. టోకెనిస్టిక్ అని చెప్పాను కదా, జస్ట్ ఒక చెప్పడానికి సింబాలిక్గా వీళ్ళు కూడా ఉన్నారు అని చెప్పుకునేందుకే కానీ సిగ్నిఫికెంట్ ప్రెజెన్స్ అనేది ఇన్ ద డొమైన్ ఆఫ్ పవర్ అండ్ ప్రివిలేజెస్ వాళ్ళకి లేదు. అయితే రకరకాల రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు చెప్తూ ఉంటాయి, ఏమని చెప్తున్నాయి, దే వౌచ్ టు ఇంప్లిమెంట్ సోషల్ జస్టిస్ పాలసీస్, మేము సామాజిక న్యాయం చేస్తున్నాము, పాలసీస్ ఇంప్లిమెంట్ చేస్తున్నామని చెప్పినప్పటికీ కూడా దానివల్ల ఉన్న ఇంపాక్ట్ అనేది ఆల్మోస్ట్ నన్. లిటిల్ అంటే ఆల్మోస్ట్ నన్ అని అర్థం. ఇన్ ఎన్ష్యూరింగ్ ద సిగ్నిఫికెంట్ పార్టిసిపేషన్ ఆఫ్ ద వర్స్ట్ ఆఫ్ సోషల్ గ్రూప్స్ ఇన్ ద డొమైన్ ఆఫ్ పవర్. ఈ డొమైన్ ఆఫ్ పవర్లో వాళ్ళ పవర్ డొమైన్లో వాళ్ళ పార్టిసిపేషన్ ఎన్ష్యూర్ చేసే విషయంలో ప్రజెంట్ ఉన్న పాలసీస్ అనేవి చాలా చాలా తక్కువ, వాటి ఇంపాక్ట్ అనేది చాలా చాలా తక్కువ. అయితే అంబేద్కర్ గారి పాలసీస్ ఏవైతే ఉన్నాయో, ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో, సామాజిక న్యాయ సూత్రాలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే సిస్టమ్ నడుస్తుందో, నియో లిబరల్ ఎకానమీ నడుస్తుంది కదా, ఈ సిస్టమ్ని మందలిస్తాయి. రిప్రమైండ్ చేయడం అంటే క్రిటిసైజ్ చేయడం, మందలించడం అంటాం. సో ప్రజెంట్ ఉన్న సిస్టమ్ ఏంటమ్మా, ఇక్కడ మీరు గమనించాల్సిన కీవర్డ్ నియో లిబరల్ ఎకానమీ ఈజ్ సంథింగ్ దట్ ఈజ్ రన్నింగ్ నౌ. నియో లిబరల్ ఎకానమీ అంటే అర్థం ఏంటి, వేర్ మార్కెట్స్ హ్యావ్ ఎ సిగ్నిఫికెంట్ రోల్. మార్కెట్స్ హ్యావ్ ఎ సిగ్నిఫికెంట్ రోల్. మార్కెట్ అంటే అర్థం ఏంటి, ద ఫోర్సెస్ ఆఫ్ డిమాండ్ అండ్ సప్లై. ఫోర్సెస్ ఆఫ్ డిమాండ్ అండ్ సప్లై మాత్రమే సిగ్నిఫికెంట్ రోల్ ప్లే చేస్తాయి. అండ్ గవర్నమెంట్ యొక్క రోల్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఓకే, గవర్నమెంట్ రోల్ అనేది చాలా వరకు తగ్గిపోవడం, పిఎస్యూస్ అన్నీ ప్రైవేటైజ్ అయిపోవడం, గవర్నమెంట్ ఎక్కువగా మార్కెట్లో ఇన్వాల్వ్ అవ్వకపోవడం, రెగ్యులేషన్స్ అనేవి తగ్గిపోవడం, ఇది నియో లిబరల్ ఎకానమీ దట్ ఈస్ రన్నింగ్ రైట్ నౌ. ఈ నియో లిబరల్ ఎకానమీలో
ఈ నియో లెవెల్ ఎకానమీలో గవర్నమెంట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయకుండా మొత్తం అన్ని మార్కెట్ ఫోర్సెస్కి వదిలేయడాన్ని అంబేద్కర్ ఉంటే ఖచ్చితంగా ఆయన తప్పు పట్టేవారు. అంబేద్కర్ సూత్రాలు కూడా ఇప్పటి ప్రభుత్వాలని తప్పు పట్టేవి అని చెప్పి ఆయన అంటున్నారు. ఎందుకని? ఫర్ దేర్ నెగ్లెక్ట్ ఆఫ్ కన్సర్న్స్ ఆఫ్ దళిత్స్ అండ్ ఆదివాసీస్, దళితులు మరియు ఆదివాసీల కన్సర్న్స్ని నెగ్లెక్ట్ చేసినందుకు. అండ్ హిస్ ప్రిన్సిపల్స్ వుడ్ డైరెక్ట్ ద మార్కెట్ టు బి మోర్ రెస్పాన్సిబుల్ టువర్డ్స్ ద వర్స్ట్ ఆఫ్ సోషల్ గ్రూప్స్. మీరు ఎంతసేపు ప్రాఫిట్ మోటివ్తో, డిమాండ్ అండ్ సప్లై ఫోర్సెస్తో వెళ్ళిపోవడమే కాదు, మార్కెట్స్ ఆల్సో హ్యావ్ టు బి మోర్ రెస్పాన్సిబుల్ టువర్డ్స్ దీస్ వర్స్ట్ ఆఫ్ సోషల్ గ్రూప్స్ అని కూడా ఇక్కడ చెప్పడం అనేది చెప్తారు. అంటే అట్లాంటి ఆయన ప్రిన్సిపల్స్ని మీరు ఇంప్లిమెంట్ చేస్తే మీరు ఈ రకమైన డైరెక్షన్లో వెళ్ళేవాళ్ళు. అలాగే అంబేద్కర్ గారి ప్రిన్సిపల్స్ ఉంటే అది ఇట్ వుడ్ ఆల్సో డైరెక్ట్ ద స్టేట్ టు రెడ్యూస్ ది పిట్ ఫాల్స్ అండ్ స్లిప్పేజెస్ నవ్ ఇన్ సోషల్ జస్టిస్ పాలసీ. ప్రజెంట్ ఉన్న పాలసీస్లో ఉన్న లోపాలని, పిట్ ఫాల్స్ని, స్లిప్పేజెస్ అన్నిటినీ కూడా కరెక్ట్ చేసి ఇప్పుడు ఈ రోజుకి యూ కెన్ మేక్ దెమ్ మోర్ రెలవెంట్ అని కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో అంటే ప్రజెంట్ ఉన్న సిస్టమ్ నియో లిబరల్ ఎకానమీ రన్ అవుతుంది, వేర్ ద గవర్నమెంట్ ఈజ్ ప్లేయింగ్ మినిమల్ రోల్ అండ్ గవర్నమెంట్ హ్యాస్ లెఫ్ట్ ఎవ్రీథింగ్ టు కార్పొరేట్స్కి మొత్తం వదిలేశారు. కార్పొరేట్స్ మార్కెట్లో ఉన్న డిమాండ్ బట్టి వాళ్ళ సప్లై డిసైడ్ చేస్తున్నారు, ప్రైసింగ్ డిసైడ్ చేస్తున్నారు. సో గవర్నమెంట్ తన రోల్ని చాలా వరకు తగ్గించేసింది. ఇలాంటి పరిస్థితుల వల్ల ఆదివాసీలు మరియు దళితులు చాలా సఫర్ అవుతున్నారు. వాళ్ళ గురించి పట్టించుకునే నాథుడు లేని సిచ్యువేషన్ అనేది మనకి వస్తుందన్నమాట. ఓకేనా? సో అందుకనే ఈ టైంలో అంబేద్కర్ గారు ఉంటే ఆయన ఏం చేసేవారు? హీ వుడ్ ఆఫర్ ఎథికల్ కరెక్టివ్ మెజర్స్. ఇప్పుడు మార్కెట్స్ అనేవి ప్రాఫిట్ మోటివ్లో వెళ్తాయి, వాటికి ఎథిక్స్, మారల్స్ ఇలాంటివి ఉండవు. ఇది మనం చేస్తుంది తప్ప ఒప్ప అనేది ఉండదు. దే ఓన్లీ గో ఫర్ క్యాపిటలిస్టిక్ మోడ్, ప్రాఫిట్ మోటివ్తో వెళ్తారు. అదే అంబేద్కర్ గారు ఉంటే ఎథికల్ కరెక్టివ్ మెజర్స్ చెప్పేవాళ్ళు. వాళ్ళని ఏ రకంగా టు మేక్ ఇన్స్టిట్యూషన్స్ మోర్ డెమోక్రాటిక్, మోర్ రిప్రజెంటేటివ్ అండ్ క్లోజర్ టు ద క్లెయిమ్స్ అండ్ డిజైర్స్ ఆఫ్ ద మార్జినలైజ్ సోషల్ గ్రూప్స్. ఈ అణగారిన వర్గాల ఆశయాలు వాళ్ళకి ఏవైతే కావాలో వాటికి వాళ్ళ యొక్క నీడ్స్ ఫుల్ఫిల్ చేసేలాగా సిస్టమ్స్ని ఆయన ట్రాన్స్ఫార్మ్ చేసే ప్రయత్నం చేసేవారు అని కూడా చెప్తున్నారనమాట. అర్థమవుతుందా? సో ఇది ఇక్కడ అల్టిమేట్గా ఇక్కడ ఏం చెప్తున్నారంటే మొత్తం మనకి కాల్ మార్క్స్ మోడల్ లాగా క్యాపిటలిజం అంతా పోయి కమ్యూనిజం వచ్చేలా చేయమని అంబేద్కర్ అనట్లేదు. యూ కెన్ కంటిన్యూ టు రన్ క్యాపిటలిజంలోనే ఉండనియండి, నియో లిబరల్లోనే ఉండనియండి. కాకపోతే యూ బికమ్ ఒక మారల్ సెన్సిబిలిటీ అనేది ఉండాలి. యూ షుడ్ బి మోర్ రెస్పాన్సిబుల్ టువర్డ్స్ డైవర్స్ పాపులేషన్ అనేది ఆయన గుర్తు చేసేవారు అని ఆదర్ చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. ఓకే, సో మీ అందరికీ తెలిసిన విషయమే దట్ నియో లిబరల్ మార్కెట్ ఈజ్ ఏలియన్ టు సచ్ ఎథికల్ వాల్యూస్. నియో లిబరల్ మార్కెట్కి అలాంటి ఎథికల్ వాల్యూస్ ఉండవు. అండ్ ఇట్ ఈస్ ఓవర్ట్లీ సెలబ్రేట్స్ ఎక్స్క్లూజివ్ కంట్రోల్ ఆఫ్ ఫ్యూ కార్పొరేట్ బాడీస్ అండ్ బిజినెస్ మెన్ ఓవర్ క్యాపిటలిస్ట్ డెవలప్మెంట్. మొత్తం అంతా కూడా కొందరి చేతుల్లోనే కంట్రోల్ ఉండడం, ఓన్లీ ప్రాఫిట్ మోటివ్తో. ఓవర్ట్లీ అంటే ఓపెన్లీ, కోవర్ట్లీ అంటే సీక్రెట్లీ. మొత్తం కొందరి చేతిలోనే కంట్రోల్ ఉండడానికి వాళ్ళు సెలబ్రేట్ చేస్తారు అంతా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టెలికాం ఒక 3 కంపెనీలు మొత్తం డామినేట్ చేస్తాయి, లేదా వేరే సెగ్మెంట్ ఒక 2-3 కంపెనీలు మొత్తం డామినేట్ చేస్తాయి. కొందరి చేతుల్లోనే మొత్తం ఎకానమీ వాళ్ళ గుప్పిట్లోకి వెళ్ళిపోవడానికి కూడా నియో లిబరల్ ఎకానమీ సెలబ్రేట్ చేస్తుంది, కానీ దాన్ని తప్పుపట్టే పరిస్థితులు మనకి ఇప్పుడు లేవు. అయితే సచ్ ఎ డిస్టెన్సింగ్ ఆఫ్ ద మార్కెట్ ఫ్రమ్ సోషల్ రెస్పాన్సిబిలిటీస్. మరి మార్కెట్కి సోషల్ రెస్పాన్సిబిలిటీస్ లేవా? ఈ సొసైటీ నుంచే మనం ఎంత ప్రాఫిట్ పొందుతున్నాం, ఆ సొసైటీకి మనం ఏం చేస్తున్నాం? మన ఆర్గనైజేషన్స్లో మనం రిప్రజెంటేషన్ తీసుకుంటే ఎంతమంది దళితులకి అవకాశం ఇచ్చాం, ఎంతమంది ఆదివాసీలకు అవకాశం ఇచ్చాం, వాళ్ళ రిప్రజెంటేషన్ ఎంత ఉంది, ఎంతమంది డెసిషన్ మేకింగ్ అథారిటీస్లో ఉన్నారు, రిప్రజెంటేటివ్ పాలసీస్ ఫాలో అవుతున్నారా లేదా, లాంటి ఆస్పెక్ట్స్ ఈరోజు మార్కెట్స్ ఏవి ఫాలో అయ్యే పరిస్థితి లేదు. ఎస్పెషల్లీ మార్కెట్ నెగ్లెక్ట్స్ its neglect towards aspirations and demands of Dalits and Adivasis has made the market enterprise more exploitative and closer to a crony capitalist mode. చాలా ఎక్స్ప్లాయిటెడ్గా మారిపోయింది, క్రోనీ క్యాపిటలిస్ట్ మోడ్గా మారిపోయింది. క్రోనీ క్యాపిటలిజం అంటే రాజకీయ నాయకులకి మరియు బిజినెస్ మెన్కి మధ్యలో నెక్సెస్. రాజకీయ నాయకుల్ని ఈ క్యాపిటలిస్ట్ ఇన్ఫ్లుయెన్స్ చేసి, ప్రభుత్వ విధానాలను ఇన్ఫ్లుయెన్స్ చేసి, వాళ్ళకి అనుకూలంగా రాజకీయ నాయకుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళ యొక్క పాలసీస్, చట్టాలన్నీ కూడా ఈ ఇండస్ట్రియలిస్ట్కి అనుకూలంగా ఉండేలాగా మార్చేసుకుంటున్నారు. పేదవాళ్ళు, అణగారిన వర్గాల ప్రయోజనాలని దెబ్బతీసేలాగా పాలసీస్ అన్నీ మన ఈ ఇండస్ట్రియలిస్ట్కి అనుకూలంగా ఉండేలాగా ఇన్ఫ్లుయెన్స్ చేసే పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఇట్లాంటి మార్కెట్ ఎకానమీకి ఇట్ నీడ్స్ రిఫార్మ్ నౌ. దిస్ వెర్షన్ ఆఫ్ ద మార్కెట్ ఎకానమీ నీడ్స్ రిఫార్మ్స్ ఎట్ దిస్ పాయింట్. దీనికి రిఫార్మ్స్ అనేవి అవసరం అని క్లియర్గా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అర్థమవుతుందా? అంటే ఇక్కడ వరకు ఏం ఎస్టాబ్లిష్ చేశారంటే ప్రజెంట్ ఉన్న మీకు సమ్మరీ చేస్తాను, అంటే మొత్తం మనకి ఒకేసారి అర్థం కాకపోవచ్చు, నేను మధ్య మధ్యలో సమ్మరైజ్ చేస్తాను.
ప్రజెంట్ ఉన్న నియో లిబరల్ ఎకానమీ దళితుల్ని ఆదివాసీస్ని నెగ్లెక్ట్ చేస్తోంది. ఓకే, ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఎస్టాబ్లిష్ చేశారు. అంబేద్కర్ గారు దీన్ని సహించేవారు కాదు. ఆయన ఉంటే దీన్ని కరెక్టివ్ మెజర్స్ చెప్పేవాళ్ళు, వాళ్ళు ఇంకొంచెం రెస్పాన్సిబుల్గా ఉండమని చెప్పేవారు. అయితే ఎలా ఆ రెస్పాన్సిబుల్గా ఉండడం అనేది ఎలా జరుగుతుంది అది కూడా ఇక్కడ రాశారు చూడండి. రీఇమాజిన్ ద న్యూ ఆర్డర్. ఎలా ఉండాలి అంటే, it is appropriate time to reimagine how the worst of social groups can become an integral and substantive part of the new economic order. ఈ ఎకనమిక్ ఆర్డర్లో మొత్తం మార్చక్కర్లేదు, దీంట్లో వాళ్ళు ఇంటిగ్రల్ పార్ట్ ఎలా అవ్వాలి, ఎలా చెయ్యాలి. రెడ్యూసింగ్ దేర్ పర్పెచువల్ సబ్జుగేషన్ యాజ్ అ ప్యాసివ్ ఎక్స్ప్లాయిటెడ్ క్లాస్. ఇప్పటివరకు వాళ్ళు ఎలా ఉన్నారు? పర్పెచువల్ అంటే ఎప్పటి నుంచో కొనసాగుతూ ఉన్న, కంటిన్యూస్గా ఉన్న. సబ్జుగేటెడ్ అంటే అనగారిపోతున్న. యాజ్ అ ప్యాసివ్ అంటే యాక్టివ్నెస్ లేకుండా, నోరు మెదపకుండా ఎక్స్ప్లాయిటెడ్ క్లాస్, ఎక్స్ప్లాయిట్ చేయబడుతూ ఉన్న క్లాస్గానే వాళ్ళు కొన్ని సంవత్సరాలుగా ఉండిపోయారు. వాళ్ళ యొక్క ఈ పరిస్థితి మారి వాళ్ళు యాక్టివ్ మెంబర్స్ ఆఫ్ సొసైటీగా మారి ఎకానమీలోను అన్నింటిలో కూడా వాళ్ళు యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేలాగా ఎలా చేయాలి అనేది క్వశ్చన్. దానికోసం ఏం చేయాలి? కొత్త సోషల్ జస్టిస్ పాలసీలు అనేవి రావాలి. అండ్ ఈ పాలసీలు ప్రైవేట్ ఎకానమీ కూడా ఎక్స్పాండ్ చేయాలి అని చెప్తున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రిజర్వేషన్స్ కల్పించడం లాంటివి ప్రైవేట్ ఎకానమీలో కూడా తీసుకురావాలి అని చెప్తున్నారు. ఈ మధ్యన ప్రైవేట్ కంపెనీస్లో లోకల్స్కి రిజర్వేషన్ అంటేనే కోర్టు కొట్టేసింది. ఇప్పుడు ప్రైవేట్ కంపెనీస్లో కూడా ఎస్టీ ఎస్సీస్కి రిప్రజెంటేషన్ కల్పించాలి, వాళ్ళ కోసం కొంత కోటా ఇవ్వాలి, ఇలాంటివి తీసుకొస్తే అది ఎంతవరకు రాజ్యాంగం దాన్ని యాక్సెప్ట్ చేస్తుందా, కోర్టులు యాక్సెప్ట్ చేస్తే మనకు తెలియదు. కానీ ఆధార్ మాత్రం దాన్ని చెప్తున్నారు. విత్ ఏ ఫోకస్ టు డెమోక్రటైజ్ ద వర్కింగ్ క్లాసెస్ అండ్ రెడ్యూస్ పవర్టీ. వర్కింగ్ క్లాసెస్లో వీళ్ళ కాంట్రిబ్యూషన్ అనేది బాగా పెరగాలి. అండ్ వాళ్ళకి ఉద్యోగ అవకాశాల కల్పన గవర్నమెంట్లోనే కాదు ప్రైవేట్ ఎకానమీలోనే రావాలి. అప్పుడే వాళ్ళ పవర్టీ అనేది తగ్గుతుంది. Okay, a substantive integration of social justice policies in directing the prospects of market economy would integrate Dalits and Adivasis as part of the working classes and also elevate their stature as influential upholders of capitalist assets. So working classes లోకి వీళ్ళు రావాలి అంటే ప్రధానంగా ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వాళ్ళలో కూడా ఆదివాసీసు, దళితులు యొక్క కాంట్రిబ్యూషన్ అనేది పెరగాలి. ఓకేనా? దట్ ఈస్ వాట్ దే ఆర్ ట్రైయింగ్ టు టెల్ అస్. అండ్ ఇంకొక ఆస్పెక్ట్ తీసుకుంటే వాళ్ళ ఆదివాసీస్కి కొన్ని కన్సర్న్స్ ఉన్నాయి. టు ప్రొటెక్ట్ దేర్ హ్యాబిటాట్స్ అంటే వాళ్ళు ఎక్కడైతే నివసిస్తున్నారో వాటిని కాపాడుకోవాలనే కన్సర్న్స్ ఉన్నాయి. ఎకలాజికల్ ఆర్డర్, కల్చరల్ అటానమీ, వాళ్ళ కన్సర్న్స్ అన్నీ కూడా దే మస్ట్ బి అడ్రస్డ్ వైల్ ఎండోర్సింగ్ ద ఫ్యాక్ట్ అబౌట్ ది మార్కెట్ ఎకానమీస్ ఇన్ఎవిటబిలిటీ. మార్కెట్ ఎకానమీ ఈజ్ ఇన్ఎవిటబుల్, అన్అవాయిడబుల్. యూ కాంట్. ఇప్పుడు ఇన్ఎవిటబుల్ అంటే అర్థమైంది, అన్అవాయిడబుల్. మార్కెట్ ఎకానమీ అట్లాగే ఉంటుంది. మార్కెట్ ఎకానమీ అంటే అర్థమైంది అన్ ఎకానమీ బేస్డ్ ఆన్ ద ఫోర్సెస్ ఆఫ్ డిమాండ్ అండ్ సప్లై వెర్ ద గవర్నమెంట్ ఈజ్ నాట్ టేకింగ్ అన్ ఇంపార్టెంట్ అండ్ యాక్టివ్ రోల్ ఇన్ రెగ్యులేటింగ్ ఇట్ కదా. అలాంటి దాన్ని మనం మార్కెట్ ఎకానమీ అంటాం. అది ఇన్ఎవిటబుల్, దాన్ని మనం మార్చలేము, అది అలాగే ఉంటుంది. అయితే ఆ టైంలో కూడా మనం ఆదివాసీస్ యొక్క ప్రయోజనాలను కాపాడాల్సిన అవసరం అనేది ఉంది. సో దట్ ది కరెంట్ ఫేజ్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్లో టెక్నాలజికల్ ఇన్నోవేషన్స్ అండ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ మార్కెట్ ఎకానమీ షుడ్ ఆల్సో బి డైరెక్టెడ్ టువర్డ్స్ మేకింగ్ దళిత్ అండ్ ఆదివాసీ గ్రూప్స్ యాజ్ ఇన్ఫ్లుయెన్షియల్ ఆర్బిట్రేటర్స్ ఇన్ ద నియో లిబరల్ డిస్కోర్స్. ఇప్పుడు ఏమవుతుందంటే మనకి ఇప్పుడు టెక్నాలజికల్ ఇన్నోవేషన్స్ వస్తున్నాయి, మార్కెట్ ఎక్స్పాన్షన్ జరుగుతుంది, కొత్త ఇండస్ట్రీస్ వస్తున్నాయి. ఈ డెసిషన్ మేకింగ్లో దళితుల్ని, ఆదివాసీలకి చెందిన వాళ్ళని కూడా తీసుకురావాలి. ఆర్బిట్రేటర్స్ అంటే ఇన్ఫ్లుయెన్షియల్ ఆర్బిట్రేటర్ అంటే ఎవరు? జడ్జ్ చేసేవాళ్ళు. వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం అనేది ఉంది అని చెప్తున్నారు. అలాగే న్యూ ఇయర్ కండిషన్స్, రిపరేషన్ పాలసీ షుడ్ బి అడాప్టెడ్ టు ఫైట్ ద హిస్టారికల్ రాంగ్స్ అండ్ సోషల్ డిస్క్రిమినేషన్ అగైన్స్ దీస్ గ్రూప్స్. హిస్టారికల్గా వాళ్ళకి ఎన్నో రకాలుగా మోసం చేశాము, తప్పులు జరిగాయి, డిస్క్రిమినేషన్కి గురయ్యారు. సో దాన్ని కరెక్ట్ చేయడం కోసం రిపరేషన్స్ అంటే పరిహారం ఇవ్వాలి, వాళ్ళ కండిషన్స్ని మార్చడం కోసం ప్రయత్నాలు చేయాలి. అండ్ డైవర్స్ స్పేస్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్లో వాళ్ళు పార్టిసిపేట్ చేసేలాంటి కండిషన్స్ క్రియేట్ చేయాలి. దట్ కుడ్ బి అది మీరు వాళ్ళకి రిజర్వేషన్స్ కల్పించడం ద్వారా కావచ్చు, లేకపోతే వాళ్ళకి అవకాశాలు సృష్టించడం ద్వారా కావచ్చు, కొన్ని ఆపర్చునిటీస్లో వాళ్ళు పార్టిసిపేట్ చేసేలాగా సెపరేట్గా స్కిల్ డెవలప్మెంట్ చేసి కావచ్చు, ఏదన్నా కావచ్చు. అట్ ప్రెజెంట్ ఏమవుతుందంటే మనకి ఈ వర్కింగ్ క్లాసెస్ అందరినీ మనం ఎలా చూస్తున్నామంటే వీఆర్ లుకింగ్ ఎట్ దెమ్ యాజ్ ప్యాసివ్ రెసిపియంట్ ఆఫ్ స్టేట్స్ వెల్ఫేర్ ప్యాకేజెస్. ప్రభుత్వం ఏదో డబ్బులు ఇస్తుంది, వాళ్ళ రెసిపియంట్స్గానే వాళ్ళని చూస్తున్నాం. ఎస్సీ ఎస్టీస్కి సప్లయర్ అంటారు, ఏదో నిధులు కేటాయించారు, ఈ డబ్బులు ఇచ్చారు, ఆ డబ్బులు ఇచ్చారు, మీ డబ్బులతో మీరు హాయిగా బతకండి అంటున్నాం. కానీ వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ పూర్తిగా మార్చే ప్రయత్నం ప్రభుత్వాలు చేయట్లేదు. వాళ్ళని సబ్స్టాన్షియల్ ఇన్ఫ్లుయెన్సెస్గా మార్చే ప్రయత్నంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి అనేది ఇక్కడ కనిపిస్తుంది. సో ఇప్పుడు మీకు చిన్న పాయింట్ చెప్తాను. ఇక్కడ అల్టిమేట్గా లైన్ బై లైన్ కొంచెం కాంప్లికేట్ అవుతుంది, కానీ మీకు అర్థం చేసుకోవాల్సింది ఇది స్టేట్ అనుకోండి, వీళ్ళు దళితులు, ఆదివాసీలు అనుకోండి.
ఎస్సీ ఎస్టీ అనుకుందాం. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నామంటే స్టేట్ ఈ దళితులు మరియు ఆదివాసీలకి మనీ ఇచ్చేయడమో లేదా వెల్ఫేర్ ప్యాకేజెస్ ఇచ్చేయడమో ఇచ్చేసి దులిపేసుకుంటే వాళ్ళ లైఫ్ ఏమైనా మారుతుందా? డబ్బులు తీసుకుంటారు, ఖర్చు పెట్టేస్తారు, అయిపోయింది. అలా కాదు, వీళ్ళ యొక్క లైఫ్ మారాలి. వాళ్ళకి వీ హ్యావ్ టు ప్రొవైడ్ మోర్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేయాలి స్టేట్. అట్ ద సేమ్ టైం ఈ ఆపర్చునిటీస్ని అందుకునేలాగా కెపాసిటీ బిల్డింగ్ చేయాలి. కెపాసిటీ బిల్డింగ్ అంటే అర్థం ఏంటి? దానికి అవసరమైన చదువు, హెల్త్ ఇలాంటివన్నీ కూడా అందించి స్కిల్స్ నేర్పించి ఆపర్చునిటీస్ క్రియేట్ చేసి ఆ ఆపర్చునిటీస్ వాళ్ళు అందుకునేలాగా చేయాలి. అప్పుడు దెన్ దే విల్ బి స్లోలీ పార్ట్ ఆఫ్ వర్కింగ్ క్లాసెస్. అక్కడ నుంచి వాళ్ళు ఇంకా హైయర్ లెవెల్కి వెళ్తారు. దే మైట్ ఈవెన్ బికమ్ సీఈఓస్. కార్పొరేట్ కంపెనీస్లో సీఈఓస్గా అయ్యే అవకాశాలు కూడా మనకి ఉంటాయి. కానీ ఇనీషియల్ ఆపర్చునిటీస్ కల్పించే ప్రయత్నం ప్రభుత్వం అనేది చేయాలి. వెల్ఫేర్ ప్యాకేజెస్ ఇచ్చి మేము డబ్బులు ఇస్తున్నాము, అవి మీరు తీసుకొని మీకోసం మేము ఎంతో చేసేసామని నలుగురికి చెప్పుకోవడం కోసం డబ్బులు విధిల్చే కార్యక్రమాలు సరిపోవు అనేది ఆధార్ యొక్క పాయింట్. ఇక్కడ మళ్ళీ కూడా చూడండి, ఇక్కడ ఫర్దర్ దళితులు ఆదివాసులు షుడ్ నాట్ బి ఐడెంటిఫైడ్ యాజ్ ఓన్లీ ద పూర్ అండ్ మైగ్రెంట్ వర్కింగ్ క్లాస్. వాళ్ళు ఎప్పుడు కూడా పేదవాళ్ళుగా, వలస కార్మికులుగానే చూసి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ మీద, యొక్క బెనోవలెన్స్ మీద ఆధారపడే వాళ్ళు, అంటే కార్పొరేట్ కంపెనీలు ఇచ్చే దానాలు ధర్మాలు వాళ్ళు ఏవో చేస్తే దాని మీద మాత్రమే ఆధారపడే వాళ్ళగా వాళ్ళని చూడకూడదు. వాళ్ళు ఎలా చూడాలి? దీస్ గ్రూప్ షుడ్ బి అడ్వాన్స్డ్ యాజ్ ద ఎసెన్షియల్ కాంపోనెంట్స్ ఆఫ్ అర్బనైజేషన్. ఈ అర్బనైజేషన్లో వాళ్ళు భాగస్వాములు అవ్వాలి, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్లో వాళ్ళు భాగస్వాములు అవ్వాలి, టెక్నాలజికల్ ఇన్నోవేషన్స్లో వాళ్ళు భాగస్వాములు అవ్వాలి. ఏదో మేము ఫ్రీబీస్ ఇస్తాము, తీసుకోండి, బతకండి, దీంతో పొండి, మీకు ఏదో చేసేసాము అన్నట్టు కాకుండా యూ మేక్ దెమ్ ఎన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్, మేక్ దెమ్ ఎన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్, మేక్ దెమ్ ఎన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ అర్బనైజేషన్. దిస్ ఈజ్ వాట్ ద ఆథర్ ఈస్ ట్రైంగ్ టు పుష్. అందుకే మోర్ ఎఫర్మేటివ్ యాక్షన్ పాలసీస్ అనేవి అవసరం అవుతాయి. ఎఫర్మేటివ్ యాక్షన్ అంటే అర్థం ఏంటి? ఎనీథింగ్ దట్ ఈస్ ఇంటెండెడ్ టు లిఫ్ట్ ది మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ ఆర్ కాల్డ్ ఎఫర్మేటివ్ పాలసీస్. రిజర్వేషన్ ఈజ్ వన్ ఆస్పెక్ట్. వాళ్ళ కోసం మీరు ఒక హాస్టల్స్ పెట్టారు, చదువుకునే అవకాశం కల్పించారు, ఇట్లాంటివన్నీ కూడా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్, ఇవన్నీ కూడా ఎఫర్మేటివ్ పాలసీస్ అవుతాయి. ఎనీథింగ్ దట్ ఈస్ ఇంటెండెడ్ టు లిఫ్ట్ ది మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ ఈజ్ అన్ ఎఫర్మేటివ్ పాలసీ. వాటిని తీసుకొచ్చి టు డెమోక్రటైజ్ ది నిష్ స్పియర్ ఆఫ్ బిగ్ బిజినెసెస్. ఈ బిగ్ బిజినెసెస్ అనేవి కొందరి చేతుల్లో మాత్రమే ఉండిపోయే పరిస్థితి కనిపిస్తుంది. దాన్ని డెమోక్రటైజ్ చేయాలి. అంటే ఎవరైనా సరే బిజినెస్లోకి వచ్చే ఆపర్చునిటీస్ కల్పించాలి. ఇప్పుడు ఆంట్రప్రెన్యూర్షిప్ తీసుకోండి. ఎస్సీ ఎస్టీస్కి ఎవరైనా సొంతంగా బిజినెస్ పెడతానంటే ప్రభుత్వం ప్రోత్సాహకాలు కల్పించాలి, వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, స్కిల్ డెవలప్మెంట్ చేయాలి, ముందుండి నడిపించాలి, లోన్స్ వచ్చేలా చేయాలి. ఆ రకంగా బిజినెస్లో కూడా వాళ్ళు వచ్చే అవకాశాలు అనేవి పెరుగుతాయి. ఓకే, దే షుడ్ ఆల్సో ఎమర్జ్ యాజ్ ఇండస్ట్రియలిస్ట్, మార్కెట్ లీడర్స్, క్రూషియల్ ఇన్ఫ్లుయెన్సర్స్గా వాళ్ళు మారాలి. ఇప్పుడు పాలసీ మేకింగ్ లెవెల్లో వాళ్ళు లేకపోతే వాళ్ళ గురించి ఎవరు పట్టించుకోరు. ఒక పాలసీ మేకింగ్ లెవెల్లో, హై లెవెల్లో ఒక దళితుడు లేకపోతే ఒక ఆదివాసీ ఉంటేనే వాళ్ళ కన్సర్న్స్ని వాళ్ళు గుర్తుపెట్టుకొని వాళ్ళ లైఫ్లో మార్పులు తీసుకొచ్చే ప్రయత్నాలు అనేవి చేస్తారు. అదర్వైజ్ నో బడీ వుడ్ కేర్ అబౌట్ దెమ్ ఈజ్ వాట్ ది అదర్ ఈస్ ట్రైంగ్ టు టెల్ అస్. అండ్ ఫైనల్గా ద స్టేట్ డీవియేట్స్ ఫ్రమ్ ఇట్స్ రెస్పాన్సిబిలిటీస్. ప్రభుత్వం తన రెస్పాన్సిబిలిటీస్ నుంచి డీవియేట్ అవుతుంది. అంబేద్కర్ లుక్డ్ అపాన్ ద మోడర్న్ స్టేట్ యాజ్ దట్ కీ ట్రాన్స్ఫర్మేటివ్ ఫోర్స్ ఫర్ ద ఎమాన్సిపేషన్ ఆఫ్ దళిత్స్ అండ్ ఆదివాసీస్. దళితులు మరియు ఆదివాసీస్ యొక్క ఎమాన్సిపేషన్ అంటే సంఖ్యల నుంచి బయటపడడం, కష్టాల నుంచి, కన్నీళ్ళ నుంచి, సంఖ్యల నుంచి, డిస్క్రిమినేషన్ నుంచి వాళ్ళు బయటపడ్డాన్ని ఎమాన్సిపేషన్ అంటాం. దానికి మోడర్న్ స్టేట్ అనేది ఒక ట్రాన్స్ఫర్మేటివ్ ఫోర్స్గా అంబేద్కర్ గారు చూశారు. అయితే అన్ఫార్చునేట్లీ ఈ నియో లిబరల్ సిస్టంలో స్టేట్ ఎలా మారిపోయిందంటే ఒక ప్యాసివ్ అసోసియేట్గా మారిపోయింది. బిజినెసెస్ అన్ని డిక్టేట్ చేస్తున్నాయి. బిజినెస్ ఏం చెప్తే చేసి ఒక ప్యాసివ్ అసోసియేట్గా స్టేట్ అనేది మారిపోయింది. తన సోషల్ రెస్పాన్సిబిలిటీస్, వెల్ఫేరిస్ట్ వాల్యూస్ని కంప్లీట్గా ప్రభుత్వాలని వదిలేసే పరిస్థితి మనకి కనిపిస్తుంది. అందుకే కొత్త సోషల్ జస్టిస్ ఎజెండా ఎలా ఉండాలంటే ఇట్ షుడ్ బి ఓరియంటెడ్ టువర్డ్స్ లీడర్స్ of the market economy, educating to adopt welfareist measures for the worst of social groupsలో worst marginalized communitiesకి వెల్ఫేర్ మెజర్స్ తీసుకొచ్చేలాగా కొత్త లీడర్స్ ఆలోచించాలి. వాళ్ళని ఎకనామిక్ డెవలప్మెంట్లో ఒక ఇంటిగ్రల్ పార్ట్గా చేయాలి అనేది ప్రధానమైన పాయింట్. ఓకే, అండ్ క్యాపిటలిజం అనేది ప్లూరలిస్టిక్ కావాలి. క్యాపిటలిజం కొందరికి మాత్రమే కాదండి. ఇండస్ట్రియలిస్టులు, ఈ కమ్యూనిటీ వాళ్ళు ఇండస్ట్రియలిస్టులుగా ఉండాలి, వేరే వాళ్ళు ఎవరు మేము బిజినెస్లోకి వస్తే రానివ్వం, లాంటి పరిస్థితులు ఉండకూడదు. ఎవరైనా సరే బిజినెస్ పెట్టేలా ఉండాలి. ఎవరైనా సరే ఇండస్ట్రియలిస్ట్ అవ్వాలంటే వాళ్ళు ఎంకరేజ్ చేసేలా ఉండాలి. యూ హ్యావ్ టు ఎంకరేజ్ ప్లూరలిజం అండ్ కోఆపరేటివ్ మోడ్ ఆఫ్ ఎకనామిక్ ఆర్డర్ అనేది ఇంపార్టెంట్. అప్పుడే దళితులు, ఆదివాసీస్ సబ్స్టాంటివ్ లెవెల్లో అంటే చాలా ఇంపార్టెంట్ లెవెల్లో వాళ్ళు పార్టిసిపేట్ చేయగలుగుతారు మార్కెట్ ఎకానమీలో. అండ్ ఈ అసోసియేటెడ్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ పవర్ అండ్ ప్రివిలేజెస్లో కూడా వాళ్ళు పార్టిసిపేట్ చేయగలుగుతారు. అంటే ఎవరైతే ఈ లిబరల్ ఎకానమీలో, నియో లిబరల్ ఎకానమీలో బిజినెస్ ఎవరి చేతిలో ఉంటుందో వాళ్ళ చేతిలోనే పవర్స్ ఉంటాయి. సో అందుకని బిజినెస్లో వీళ్ళు గ్రో అయితే, వీళ్ళకి రోల్ అనేది ఇంపార్టెంట్ రోల్ వస్తే ఆబ్వియస్గా పవర్స్ అండ్ ప్రివిలేజెస్లో కూడా వాళ్ళకి అవకాశాలు అనేవి వస్తాయి.
ఇన్ఫ్లుయెన్సర్స్గా వీళ్ళు మారగలుగుతారు. సో ఫైనల్గా ఇఫ్ యూ వాంట్ మీ టు సమ్మరైజ్ దిస్ ఆర్టికల్, ద ఓన్లీ థింగ్ ఈజ్ ప్రస్తుతం ఉన్న నియో లిబరల్ ఎకానమీలో గవర్నమెంట్ యొక్క రోల్ మినిమైజ్ అయిపోయింది, చాలా వరకు తగ్గిపోయింది. గవర్నమెంట్ బిజినెసెస్కి అనువైన వాతావరణాన్ని కల్పించి సైలెంట్గా కూర్చుంటున్నాయి. వారి యొక్క ప్రధానమైన రోల్ అయిన మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ని ఎమాన్సిపేట్ చేసే విషయంలో ప్రభుత్వాలు ఫెయిల్ అవుతున్నాయి. ఇది మారాలి. ఇది ఎలా మారాలి? వాళ్ళని మనం ఇచ్చే దానం ధర్మం తీసుకునే వాళ్ళ చూడకూడదు. వాళ్ళని ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్గా మార్చాలి. వాళ్ళని వర్కింగ్ క్లాసెస్గా మారాలి. ఇప్పుడు ఇండస్ట్రియల్ ప్రొడక్షన్లో వాళ్ళు భాగస్వాములు అవ్వాలి. ఇండస్ట్రియలిస్టులుగా వాళ్ళు మారాలి. ఓకే, పొజిషన్స్ ఆఫ్ పవర్లోకి దళితులు, ఆదివాసీలు రావాలి. ఓకే, అప్పుడే పాలసీ మేకింగ్లో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ అనేది జరుగుతుంది. ఎకనామిక్ డెవలప్మెంట్లో వాళ్ళ ఇంటిగ్రల్ మెంబర్స్ అనేవి అవ్వాలి. అప్పుడే అనుకున్నది సాధ్యపడుతుంది అని ఈ ఆర్టికల్ యొక్క ఫైనల్ సారాంశం అన్నమాట. సో ఆప్షనల్ ఇన్ఫినిటీ మన యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ప్రిపేర్ అవ్వాల్సిన సబ్జెక్ట్. ఎందుకంటే 500 మార్క్స్ దీనికి అలొకేట్ చేశారు. ఆప్షనల్ ఇన్ఫినిటీ 1 year వ్యాలిడిటీ మీకు 15,000కి, లైఫ్ టైం వ్యాలిడిటీ 22,500కి మనం అందిస్తాం. ఇక్కడ కనిపిస్తున్న 5 ఆప్షనల్స్లో యూ కెన్ చూజ్ ఎనీ వన్ ఆఫ్ దెమ్. వాటిల్లో ఏదన్నా తీసుకుని మీరు వేరే దానికి షిఫ్ట్ అవ్వాలన్నా కూడా మీరు అవ్వవచ్చు. సో 1 year వ్యాలిడిటీ 15కి, లైఫ్ టైం 22,500కి మనం అందిస్తున్నాం బ్లాక్ బస్టర్ ఇయర్ ఎండ్ ఆఫర్లో భాగంగా. అదే మీకు రికార్డెడ్ కావాలి అనుకుంటే, ఇది లైవ్ అండ్ రికార్డెడ్ ప్రైస్. రికార్డెడ్ కావాలంటే 1 year మీకు 10,000కి అండ్ లైఫ్ టైం మీకు 18,000కి కూడా నేను అందిస్తాను. ఓన్లీ ఇఫ్ యు ఆర్ జాయినింగ్ బిఫోర్ 15th December. 15th December లోపు జాయిన్ అయితే దిస్ ఈజ్ ద ప్రైస్ అవైలబుల్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఓన్లీ ఫర్ రికార్డెడ్. లైవ్ అండ్ రికార్డెడ్లో ఇది ఫీజు, రికార్డెడ్లో ఇది ఫీజు. మంచి ఆపర్చునిటీ అమ్మ, పొర్రపాటును కూడా మిస్ అవ్వకండి. సో ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది? మూడీస్ కట్స్ చైనా అవుట్లుక్ ఆన్ గ్రోత్, ప్రాపర్టీ రిస్క్ అని మనకి టైటిల్ చెప్తుంది. అయితే ఈ ఆర్టికల్ అర్థం చేసుకోవాలంటే వీ నీడ్ టు నో సర్టెన్ థింగ్స్. వాట్ ఈజ్ మూడీస్? అసలు మూడీస్ అనే ఆర్గనైజేషన్ ఏంటి? రెండవది, ఈ రేటింగ్స్ అంటే అర్థం ఏంటి? రేటింగ్ డౌన్గ్రేడ్ వల్ల లేదా రేటింగ్ అప్గ్రేడ్ లేదా డౌన్గ్రేడ్ వల్ల ఇంప్లికేషన్స్ ఏంటి, కంట్రీకి ఇంప్లికేషన్స్ ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. సో బేసిక్గా ఈ రేటింగ్ ఏజెన్సీస్, మూడీస్ అనేది వన్ ఆఫ్ ద రేటింగ్ ఏజెన్సీస్. వరల్డ్ వైడ్గా మీరు తీసుకుంటే 3 ఫేమస్ రేటింగ్ ఏజెన్సీస్ ఉన్నాయి: స్టాండర్డ్ అండ్ పూర్, ఫిచ్ అండ్ మూడీస్. ఈ 3 కూడా టాప్ 3 గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీస్ కింద మనం చెప్పొచ్చు. రేటింగ్ ఏజెన్సీస్ యొక్క పని ఏంటి? రేటింగ్ ఇవ్వడం. ఎవరికి? కంట్రీస్కి. సోవరీన్ రేటింగ్స్. ఎటువంటి రేటింగ్ ఇస్తారు? క్రెడిట్ రేటింగ్. అంటే ఆ కంట్రీ యొక్క ఫైనాన్షియల్స్, వాళ్ళ డెట్, వాళ్ళ పాలసీస్, ఇలాంటి అన్ని ఆస్పెక్ట్స్ని దృష్టిలో పెట్టుకొని, ఫైనాన్షియల్ హెల్త్ని దృష్టిలో పెట్టుకొని ఈ కంపెనీస్ అనేవి డిఫరెంట్ కంట్రీస్కి రేటింగ్ ఇస్తాయి. ఆ రేటింగ్ అనేది దేన్ని ఇండికేట్ చేస్తుందంటే ఫైనాన్షియల్ హెల్త్ని, ఓవరాల్ పాలసీ స్టెబిలిటీని ఇండికేట్ చేస్తుంది. ఒకవేళ ఆ రేటింగ్స్ అనేవి డౌన్గ్రేడ్ అయితే, అంటే కంట్రీ యొక్క రేటింగ్స్ అనేవి డౌన్గ్రేడ్ అయ్యాయి అనుకోండి, దానివల్ల కొన్ని ఇంప్లికేషన్స్ అనేవి వస్తాయి. ఆ ఇంప్లికేషన్స్ మనం మాట్లాడే ముందు అసలు రేటింగ్స్ ఎలా ఇస్తాయి అనేది ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఒకసారి మీరు ఇక్కడ గమనిస్తే మనకి 3 ఫేమస్ రేటింగ్ ఏజెన్సీ అని చెప్పాను కదా, మూడీస్, S&P, ఫిచ్. వాళ్ళు డిఫరెంట్ కేటగిరీస్లో రేటింగ్స్ ఇస్తారు. అన్నింటికంటే టాప్ రేటింగ్ ఏంటంటే మూడిట్లో కూడా AAA. S&Pలో కానీ, ఫిచ్లో కానీ, మూడీస్లో కానీ టాప్ మోస్ట్ రేటింగ్ AAA, అంటే హయ్యెస్ట్ రేటింగ్ అనమాట. అది దాన్ని ప్రైమ్ అంటాం. ఆ తర్వాత AA1, AA2, AA3 మనం మూడీస్ మాట్లాడితే అలాగే పేర్లు కొంచెం మారుతాయి. ఇక్కడ వరకు మనకి హై గ్రేడ్ రేటింగ్ అని చెప్పి అంటారు. A1, A2, A3 అనేవి అప్పర్ మీడియం గ్రేడ్ అని అనొచ్చు. తర్వాత BA1, BAA2, BAA3 అనేవి లోవర్ మీడియం గ్రేడ్ అనొచ్చు. ఇక్కడ నుంచి కిందకి వెళ్ళిపోయేసరికి నాన్ ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్, ఇదంతా జంక్ అని చెప్పి అంటారు. అంటే ఇట్లాంటి ఈ రేటింగ్లోకి ఏవైనా కంట్రీస్ వచ్చేసాయి అంటే ఆ కంట్రీస్లో పెట్టుబడులు పెట్టడం శ్రేయస్కరం కాదు. ఆ కంట్రీస్ ఏమైనా బాండ్స్ ఇష్యూ చేస్తే అది పర్చేస్ చేయడం శ్రేయస్కరం కాదు. దేర్ ఇస్ అ రిస్క్ ఆఫ్ డిఫాల్ట్. ఆ కంట్రీస్ డిఫాల్ట్ చేసే అవకాశం ఉంటుంది. డిఫాల్ట్ అంటే ఏంటి? పేమెంట్ చెయ్యని పరిస్థితి రావచ్చు. సార్ దేశాలు కూడా డిఫాల్ట్ చేస్తాయి. మీరు శ్రీలంక డిఫాల్ట్ చేసిందిగా రీసెంట్గా.
ఇంతకుముందు గ్రీకు దేశం కూడా వాళ్ళ డెట్ పైన డిఫాల్ట్ చేసింది. ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. అందుకని రేటింగ్స్ ప్లే వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఇన్ఫార్మింగ్ ద డెసిషన్స్ ఆఫ్ ద ఇన్వెస్టర్స్. ఒక ఇన్వెస్టర్ ఏ కంట్రీలో పెట్టుబడి పెట్టాలి, ఎక్కడ పెట్టుబడి పెట్టకూడదు అనేది వాళ్ళు ఆలోచించాలి అంటే వాళ్ళు రేటింగ్స్ చూస్తారు. రేటింగ్స్ అనేవి ఖచ్చితంగా చూస్తారు. అర్థమైందా? ఆ రేటింగ్స్ బాగుంటే ఆ దేశంలో పెట్టుబడి పెట్టొచ్చు అని ఆలోచిస్తారు. బాగాలేకపోతే దే విల్ థింక్ ట్వైస్ అనమాట. అది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది. అంటే మీకు ఒక చిన్న, అంటే ఇది మీకు అర్థమైందో లేదో తెలియదు కానీ ఒక చిన్న కామన్ సెన్స్ ఎగ్జాంపుల్ చెప్తాను. రియల్ లైఫ్ కామన్ సెన్స్ ఎగ్జాంపుల్ చెప్తే మీకు ఒకటి అర్థమైపోతుంది. ఇప్పుడు ఒక ఊర్లో ఇద్దరున్నారు. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నాడు, దెన్ దెర్ ఈజ్ ఒక లేబరర్ ఉన్నారు, అండ్ యు ఆర్ ఏ మనీ లెండర్. నువ్వు మనీ లెండర్ అనుకో. ఇద్దరు నీ దగ్గరికి డబ్బులు కావాలి, అప్పు కావాలని వచ్చారు. సో వీళ్ళిద్దరిలో నువ్వు ఎవరికి అప్పు ఇవ్వడానికి ఇష్టపడతావు? ఆబ్వియస్గా యూ విల్ ప్రిఫర్ టు గివ్ ఇట్ టు గవర్నమెంట్ ఎంప్లాయీ. ఎందుకు? స్టేబుల్ శాలరీ ఉంది, ఫిక్స్డ్ శాలరీ వస్తుంది, గవర్నమెంట్ జాబ్ అనేది సేఫ్, సో నా డబ్బు తిరిగి వస్తుందన్న నమ్మకం నీకు ఉంటుంది. అదే లేబరర్కి ఇస్తే ఆయన ఎప్పుడు ఎలా ఉంటాడో తెలియదు, తాగి తందనాలు ఆడొచ్చు, తిరిగి మళ్ళీ ఇస్తాడా ఇవ్వడానికి భయం ఉంటుంది. సో ఇన్ యువర్ వ్యూ యూ విల్ రేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ హయ్యర్ దాన్ లేబరర్. నీ వ్యూలో నువ్వు అతనికి ఎక్కువ రేటింగ్ ఇస్తావు. ఇతనికి రేటింగ్ ఎక్కువ ఇచ్చావు కాబట్టి యూ విల్ ఛార్జ్ లెస్ ఇంట్రెస్ట్. అవునా కాదా? అతనికి రిస్క్ తక్కువ ఉంది కాబట్టి నువ్వు వడ్డీ తక్కువ ఇస్తావు. ఇతనికి కూడా ఇవ్వాల్సి వచ్చింది అనుకో, యూ విల్ ఛార్జ్ మోర్ ఇంట్రెస్ట్. ఎందుకంటే రిస్క్ ఎక్కువ ఉంది కాబట్టి అతనికి ఒకవేళ ఇచ్చినా ఎక్కువ వడ్డీ ఛార్జ్ చేస్తావు. అది హ్యూమన్ నేచర్. రిస్క్ ఎక్కువ ఉంటే అక్కడ ఎక్కువ రివార్డ్ మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. ఇక్కడ తక్కువ ఇంట్రెస్ట్, అక్కడ ఎక్కువ ఇంట్రెస్ట్. ఈ లాజిక్ మీరు వాడితే మీకు ఒక విషయం అర్థమవుతుంది. ఇప్పుడు ఒక 2 కంట్రీస్ ఉన్నాయి, ఏ అండ్ బి అని 2 కంట్రీస్ ఉన్నాయి. సో ఏ యొక్క క్రెడిట్ రేటింగ్ ఏమో తక్కువ ఉంది, బి యొక్క క్రెడిట్ రేటింగ్ ఏమో ఎక్కువ ఉంది. ఇఫ్ యు ఆర్ అన్ ఇన్వెస్టర్ అండ్ ఏ ఒక బాండ్ ఇష్యూ చేసింది, బి కూడా ఒక బాండ్ ఇష్యూ చేసింది, 2 కంట్రీలు కూడా బాండ్స్ ఇష్యూ చేశాయి, అండ్ నువ్వు ఇక్కడ కొనొచ్చు. ఇప్పుడు ఈ 2 కంట్రీల్లో ఎవరు ఎక్కువ వడ్డీ ఇస్తే అటు వెళ్తారో నువ్వు అనుకుంటావు. కానీ ఎవరు ఎక్కువ వడ్డీ ఇస్తారు? ఇతనికి రేటింగ్ అనేది బాగుంది కాబట్టి అతను తక్కువ వడ్డీ ఇచ్చినా సరే ఇటు వెళ్ళడానికి నువ్వు ఇష్టపడతావు. ఎందుకంటే నాకు రిస్క్ తక్కువ, నేను నా డబ్బులు పెట్టినా నా డబ్బులు నాకు వెనక్కి వస్తాయి. ఇట్స్ లైక్ ఇందాక ఎగ్జాంపుల్, నువ్వు మనీ లెండర్ అనుకో, ఇతను గవర్నమెంట్ ఎంప్లాయీ అనుకో. ఓకేనా? ఆ కంట్రీయే గవర్నమెంట్ ఎంప్లాయీ అనుకో, కంట్రీకి డబ్బులు కావాలంటే బాండ్ ఇష్యూ చేస్తుంది. బాండ్ ఇష్యూ చేసినప్పుడు దే విల్ నీడ్, వాళ్ళు ఒక సమ్ ఇంట్రెస్ట్ అనేది ఆఫర్ చేస్తారు కదా, ఇంత వడ్డీ అని ఆఫర్ చేస్తారు కదా. ఆ వడ్డీ కొంచెం తక్కువైనా సరే రేటింగ్ బాగుండే కంట్రీకి నువ్వు వెళ్ళడానికి ఇష్టపడతావు. అదే రేటింగ్ బాగాలేదనుకో, అప్పుడు ఏమవుతుంది? యూ విల్ డిమాండ్ మోర్ ఇంట్రెస్ట్. నీది కొంచెం రిస్కీ, నీకు ఇవ్వాలంటే కొంచెం నాకు ఎక్కువ వడ్డీ ఇస్తే తప్పితే నేను వెళ్ళడం అన్నట్టుగా ఉంటాం. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే, వెన్ ద రేటింగ్ డౌన్ గ్రేడ్ హ్యాపెన్స్, రేటింగ్ డౌన్ గ్రేడ్ అనేది జరిగినప్పుడు అది దేనికి దారితీస్తుందంటే, ఇట్ లీడ్స్ టు హయ్యర్ బారోయింగ్ కాస్ట్ అనేవి ఆ దేశానికి పెరిగిపోతాయి. ఎందుకంటే రేటింగ్ తగ్గిపోయింది కాబట్టి నెక్స్ట్ కంట్రీ ఇష్యూ చేసే బాండ్స్కి డిమాండ్ తగ్గుతుంది. సో ఎక్కువ బారోయింగ్ కాస్ట్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. తర్వాత ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్. ఇన్వెస్టర్స్కి ఆ దేశం పైన కాన్ఫిడెన్స్ అనేది తగ్గే అవకాశం కూడా ఉంటుంది. వెన్ ద రేటింగ్స్ డౌన్గ్రేడెడ్ ఇది కూడా తగ్గే అవకాశం అనేది ఉంటుంది. అండ్ ఆ కరెన్సీ డిప్రీషియేట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఖచ్చితంగా అవుతుందని కాదు, ఎందుకంటే ఆ కంట్రీ నుంచి కంపెనీస్ ఎగ్జిట్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపించవచ్చు, అక్కడ కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపించకపోవచ్చు. సో ఆ పర్టికులర్ కరెన్సీకి డిమాండ్ తగ్గడం వల్ల కరెన్సీ డిప్రిషియేట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అవకాశం కూడా మనకు ఉంటుంది. ఇలా కొన్ని ఇంప్లికేషన్స్ అనేవి ఉంటాయి. సరే, ఇదంతా దేని గురించి మాట్లాడుతున్నారంటే చైనా. అయితే చైనా యొక్క అవుట్లుక్ని మూడి కట్ చేసింది. ఏంటంటే బేసికల్గా అసలు చైనా యొక్క రేటింగ్ ఏంటో మీకు తెలుసా? ఇందులో చైనాకి ఇచ్చిన రేటింగ్ A1 అనేది రేటింగ్ ఇచ్చారు చైనాకి. ఆ A1 గ్రేడ్ మార్చారంటే మార్చలేదు, గ్రేడ్ A1 ఉంది. కానీ ఆ గ్రేడ్లో అవుట్లుక్ రాస్తారు. అవుట్లుక్ ఏంటి అంటే మనకి ఈ పర్టికులర్ A1 గ్రేడ్తో అవుట్లుక్ వచ్చేసి స్టేబుల్ నుంచి నెగిటివ్గా మార్చడం జరిగింది. ఇక్కడ పాయింట్ చూడండి, రేటింగ్స్ ఏజెన్సీ మూడీస్ కట్ ఇట్స్ అవుట్లుక్ ఆన్ చైనాస్ గవర్నమెంట్ క్రెడిట్ రేటింగ్స్ టు నెగిటివ్ ఫ్రమ్ స్టేబుల్ ఆన్ ట్యూస్డే. స్టేబుల్ నుంచి నెగిటివ్కి మార్చేయడం అనేది జరిగింది. అర్థమవుతుందా? ఓకే, ఎందుకు అంటే అక్కడ లోకల్ గవర్నమెంట్ డెట్ అనేది పెరిగిపోతుంది, చైనీస్ గవర్నమెంట్ డెట్ పెరిగిపోతూ ఉంది. అలాగే అక్కడ ప్రాపర్టీ క్రైసిస్ కూడా నడుస్తుంది.
ఈ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ వాళ్ళు ప్రాజెక్ట్స్ ఫినిష్ చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఇలాంటి కారణాల వల్ల రేటింగ్స్ అనేవి డౌన్గ్రేడ్ చేసే పరిస్థితి మనకి కనిపిస్తుంది. అర్థమవుతుందా? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ స్టోరీ. అంటే మూడీస్ అనేది ఒక రేటింగ్ ఏజెన్సీ. చైనా యొక్క అవుట్లుక్ని వాళ్ళు తగ్గించారు. రేటింగ్ గ్రేడ్ని మాత్రం A1గానే ఉంచారు, అది మార్చలేదు. A1లో స్టేబుల్ నుంచి నెగిటివ్కి మార్చారనమాట. కారణాలు ఏంటంటే గ్రోత్ కొంచెం తక్కువ ఉంది, ప్రాపర్టీ మార్కెట్ కూడా డౌన్ ఉంది, బాగాలేదు, అలాగే గవర్నమెంట్ డెట్ అనేది చాలా ఎక్కువగా ఉంది అనే కారణాలతో మార్చడం అనేది జరిగింది. సో ఈ ఆర్టికల్ చూడమ్మా, నవంబర్ సర్వీసెస్ PMI సిగ్నల్స్ స్లో డౌన్ అని చెప్పి మనకి చెప్తున్నారు. సో ఈ ఆర్టికల్ మనం అర్థం చేసుకోవాలంటే మనకి కావాల్సిన బేసిక్స్ ఏంటి? వాట్ ఈజ్ PMI? పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ అంటే అర్థం ఏంటి? ఎవరు రిలీజ్ చేస్తారు? హూ విల్ రిలీజ్ ఇట్? అండ్ దాని సిగ్నిఫికెన్స్ ఏంటి? ఈ ఇండెక్స్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అనేది నెక్స్ట్ ఆస్పెక్ట్ మనం తెలుసుకోవాలి. అర్థమైందా? ఓకే. సో ఫస్ట్ ఫుల్ ఫామ్ ఏంటి? పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్. పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ అని చెప్పేసి మనం అంటాం. సో పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ ఏంటి? ఇట్ ఈజ్ ఎ సర్వే బేస్డ్ మెజర్. ఇట్ ఈజ్ ఏ సర్వే బేస్డ్ మెజర్ అంటే అర్థం ఏంటి? డిఫరెంట్ కంపెనీస్లో ఉన్న పర్చేజింగ్ మేనేజర్స్ని సర్వే చేస్తారు. సర్వే చేయడం అంటే అర్థం ఏంటి? ఒక సెట్ ఆఫ్ క్వశ్చన్స్ వాళ్ళకి పంపించి వాళ్ళని అడుగుతారు. ఇంపార్టెంట్ బిజినెస్ వేరియబుల్స్ పరంగా మీరు ఏమనుకుంటున్నారు, ప్రీవియస్ మంత్తో పోల్చుకుంటే మీరు ఏమనుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ కొత్తగా రిక్రూట్మెంట్ ఈ మంత్ చేయాలనుకుంటున్నారా లేదా, ఇన్వెంటరీస్ పెరుగుతాయా తగ్గుతాయా, రా మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ పెరుగుతుందా తగ్గుతుందా, శాలరీస్, ఇలా డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో వాళ్ళకి క్వశ్చన్స్ అడుగుతారు. ఇఫ్ దే ఆర్ ఆప్టిమిస్టిక్, వాళ్ళు ఏమంటారు? ఈ మంత్ మేము ఎక్కువ రిక్రూట్ చేద్దాం అనుకుంటున్నాము, ఇంకా అడిషనల్ ప్రొక్యూర్మెంట్ చేద్దాం అనుకుంటున్నాము, ఇంకా ఇన్వెంటరీ బిల్డ్ చేద్దాం అనుకుంటున్నాము, ఇలా మాట్లాడారనుకోండి, దట్ మీన్స్ దే ఆర్ ఆప్టిమిస్టిక్. అలా కాకుండా కొంచెం నెగిటివ్గా మాట్లాడారనుకోండి, దెన్ దే ఆర్ పెసిమిస్టిక్. సో డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో క్వశ్చన్స్ అడిగి వాళ్ళ రెస్పాన్సెస్ని బేస్ చేసుకుని కంపేర్ టు ప్రీవియస్ మంత్ వాళ్ళ రెస్పాన్సెస్ని బేస్ చేసుకుని ఇండెక్స్కి ఒక వాల్యూ అనేది ఇస్తారు. వాల్యూ అనేది ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. ఓకే. ఆ వాల్యూ అనేది 0 నుంచి 100 వరకు ఉండొచ్చు. ఇఫ్ ద వాల్యూ ఈజ్ మోర్ దాన్ 50, ఇట్ ఇండికేట్స్ ఎక్స్పాన్షన్. If the value is less than 50, it indicates contraction. ఇది కాంట్రాక్షన్ని ఇండికేట్ చేస్తుంది అని మనకి అర్థం. ఇఫ్ ద వాల్యూ ఇస్ 50, ఇట్ మీన్స్ నో చేంజ్, ఎటువంటి మార్పు లేదు అని దీని మీనింగ్. అయితే మీకు డౌట్ రావచ్చు, లాస్ట్ మంత్ 56 ఉంది, ఈ మంత్ 54 ఉంది అనుకోండి. లాస్ట్ మంత్ ఏమో 56, కరెంట్ మంత్ ఏమో 54 ఉంది అనుకోండి. ఇప్పుడు ఇది ఎక్స్పాన్షన్ అనుకోవాలా కాంట్రాక్షన్ అనుకోవాలా? లాస్ట్ మంత్ 56 కాబట్టి అది ఎక్స్పాన్షనే, 54 కాబట్టి ఇది ఎక్స్పాన్షనే. కానీ లాస్ట్ మంత్తో పోలిస్తే తగ్గింది. యూ కాల్ ఇట్ స్లో డౌన్. దీన్ని కాంట్రాక్షన్ అనం, స్లో డౌన్. అంటే ఎకానమీ గ్రో అవుతుంది, అంటే ఓవరాల్గా పాజిటివ్గానే ఉంది, కానీ లాస్ట్ మంత్ అంత పాజిటివ్గా లేదు. ఇట్స్ లైక్ లాస్ట్ ఇయర్ ఎకానమీ 8% గ్రో అయ్యి ఈ సంవత్సరం 7% గ్రో అయింది, నెక్స్ట్ ఇయర్ 6% గ్రో అవుతుంది అనుకోండి. ఎకనామిక్ గ్రోత్ కంటిన్యూ అవుతుంది, బట్ ఇట్ ఈస్ స్లోయింగ్ డౌన్. గ్రోత్ అనేది స్లో డౌన్ అవుతుంది. అలాగే ఇక్కడ ఈ ఇండెక్స్ వాల్యూ కూడా లాస్ట్ మంత్ 50+ ఉండి ఈ మంత్ 50+ ఉన్నా అప్పటికంటే వాల్యూ తగ్గింది అనుకోండి, లాస్ట్ మంత్ అంత ఆప్టిమిస్టిక్గా లేదు అని అర్థం. కాంట్రాక్షన్ అయిపోయిందని కాదు. లెస్ దాన్ 50 ఉంటేనే కాంట్రాక్షన్ అని అర్థం. మోర్ దాన్ 50 ఎక్స్పాన్షనే. కాకపోతే లాస్ట్ మంత్ వాల్యూ కంటే తగ్గితే ఇట్ ఇండికేట్స్ స్లో డౌన్ అవుతుంది అనే దాన్ని మనం అక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది ఎవరు రిలీజ్ చేస్తున్నారు అంటే S&P గ్లోబల్ అనే ఆర్గనైజేషన్ మనకి రిలీజ్ చేస్తుంది. అండ్ ఈ డేటా అనేది ఎవరి కోసం రిలీజ్ చేస్తారు? ఇట్ ఈస్ రిలీజ్డ్ బోత్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ యాజ్ వెల్ యాజ్ సర్వీసెస్. మ్యానుఫ్యాక్చరింగ్ రిలీజ్ చేసేదాన్ని మనం PMI అని పిలుస్తాము. సర్వీసెస్ కోసం రిలీజ్ చేసేదాన్ని బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్ అంటాం. ఇది కూడా PMIకు ఈక్వలెంటే. ఈ రెండింటిని కలిపి దెన్ దే కమ్అట్ విత్ సంథింగ్ కాల్డ్ కాంపోజిట్ PMI. రెండింటిని కలిపి వచ్చేది కాంపోజిట్ PMI అంటాం. కాంపోజిట్ PMI విచ్ టేక్స్ ఇన్ టు అకౌంట్ బోత్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీసెస్ అనమాట. సో నవంబర్కి ఇండియా కోసం రిలీజ్ చేసిన డేటాలో మనకి ఏం కనిపిస్తుందంటే స్లో డౌన్ వచ్చినట్టుగా మనకి కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూడండి,
నవంబర్లో సీజనల్లీ అడ్జస్టెడ్ S&P గ్లోబల్ ఇండియా సర్వీసెస్ బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్, సర్వీసెస్కి బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్ అంటారని చెప్పాను కదా, అది మనకి అక్టోబర్లో 58.4 ఉంటే ఇప్పుడు 56.9కి పడింది. సిమిలర్గా మ్యానుఫ్యాక్చరింగ్తో కూడా కలిపి తీసుకుంటే కాంపోజిట్ PMI అవుట్పుట్ ఏదైతే ఉందో, కాంపోజిట్ ఇండికేట్స్ బోత్ సర్వీసెస్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కలిపి, ఇది 58.4 ఉంది అక్టోబర్లో, ఇప్పుడు 57.4కి పడింది. ఇలా తగ్గింది అని అర్థం ఏంటి? కాంట్రాక్ట్ అయినట్టు కాదు, ఎక్స్పాన్షన్లోనే ఉంది కానీ స్లో డౌన్ అవుతోంది అని అర్థం. అదే పాయింట్ ఇక్కడ మనకి మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఫర్మ్స్ పాజిటివ్గానే ఉన్నాయి, కాకపోతే దేర్ ఆర్ సైన్స్ ఆప్టిమిజం ఈజ్ ఫేడింగ్. ఈ ఆప్టిమిజం కొంచెం తగ్గుతున్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే బికాస్ ఆఫ్ వరీస్ అబౌట్ ఫాస్టర్ ఇన్ఫ్లేషన్ ఫాస్ట్గా పెరిగిపోతుంది, దానివల్ల చిన్న భయం అనమాట. నెట్ ఎంప్లాయ్మెంట్ ఎట్ సర్వీసెస్ ఫర్మ్స్ ఎక్స్పాండ్ ఎట్ వీకెస్ట్ పేస్ సిన్స్ ఏప్రిల్ నుండి మనం చూసుకుంటే ఎంప్లాయ్మెంట్ అనేది కొంచెం చాలా స్లోగా గ్రో అవుతుంది అనేది కూడా చెప్తున్నారు. స్ట్రాంగ్ అప్ టర్న్ ఇన్ సర్వీస్ సెల్లింగ్ ప్రైసెస్ ఎవిడెంట్ ఇన్ ఫినాన్స్ అండ్ ఈ రెండు సెక్టర్స్లో ఇది మనకు అంత అవసరం లేదు, సెక్టర్ స్పెసిఫిక్ డేటా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో ఓవరాల్గా దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్. ఓకే, సో దీనిపై నేను ఒక క్వశ్చన్ ఇస్తాను, మరి మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తారా? సో దీనిపైన క్వశ్చన్ ఒకటి ఇచ్చాను, మీరు ఒకసారి గమనించండి. క్వశ్చన్ ఏంటంటే ఐడెంటిఫై కరెక్ట్ స్టేట్మెంట్స్. ఏ PMI ఆఫ్ మోర్ దాన్ 50 ఇండికేట్స్ ఎక్స్పాన్షన్. కాంపోజిట్ PMI ఇంక్లూడ్స్ బోత్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీసెస్. ఇందులో కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏంటి? ఓన్లీ 1, ఓన్లీ 2, బోత్, నన్నా? ఇది మీరు మీ ఆన్సర్ కామెంట్స్లో పెట్టండి. APPSC ఆస్పిరెంట్స్ మీ అందరికీ తెలుసు, గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్స్ అతి త్వరలో రాబోతున్నాయి. మనం APPSC ఇన్ఫినిటీ పేరుతో ఒక కోర్స్ లాంచ్ చేసాం. దీంట్లో గ్రూప్ 1 and 2 రెండు మీకు కలిపి వస్తాయి. ఈ కోర్స్ తీసుకున్న వాళ్ళకి మీకు 1 year వ్యాలిడిటీతో కేవలం 20,000 రూపాయలే ఫీజు. అదే లైఫ్ టైం వ్యాలిడిటీకి వెళ్తే మీకు 30,000 రూపాయలకే అందుబాటులోకి వస్తుంది. ఓన్లీ గ్రూప్ 2 మాత్రమే కావాలనుకున్న ఫుల్ కోర్స్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ కావాలంటే 10,000 రూపాయలకి, ప్రిలిమ్స్ లేదా మెయిన్స్ మాత్రమే కావాలంటే 7,000 రూపాయలకి మీరు పొందవచ్చు. సో ఈ ఆఫర్స్ కూడా మీకు 15th December వరకు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఏ డౌట్ ఉన్నా ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి ఫర్దర్ వివరాలు పొందవచ్చు.